మీరు మీరు క్లోతింగ్ కొనాలంటే మీ షాప్ లోనే కొంటారు అసలు. ఎక్స్ట్రాడినరీ కదా సార్. ఈ ఇన్వెంటరీ వేస్టేజ్ ని బయటికి ఎలిమినేట్ చేయడానికి డిస్కౌంట్స్ అనే రూపం తీసుకొస్తారా, లేదా హౌ డస్ ఇట్ వర్క్? అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇడ్లీలు వేడిగుంటే ఎక్కువ అమ్ముడుపోతాయి, ఎక్కువ అమ్ముడుపోతే ఇడ్లీలు వేడిగుంటాయి. మేము జీవి మాల్ స్టార్ట్ చేయక ముందు కూడా మా షాపే హైయెస్ట్ సెల్లింగ్ షాప్ ఇన్ ఖమ్మం. కస్టమర్ ప్యాంపర్ చేయనప్పుడు హీ విల్ గో అవుట్ ఆఫ్ యూ ఈవెన్ దో యువర్ ప్రొడక్ట్ ఈస్ గుడ్, యువర్ ప్రైస్ ఈస్ గుడ్. ఓకే, షాపింగ్ ఈజ్ ఏ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. మా రియల్ కన్స్యూమర్ యూతే. పర్చేస్ చేయడానికి షాప్ మాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్ వల్ల అంత బాగున్నవి బయట వచ్చిన తర్వాత అంత అనిపించవు. ఫెస్టివల్ టైంలో ఇవ్వగలిగే డిస్కౌంట్స్ నార్మల్ టైంలో కూడా ఇస్తే మీకు సేల్స్ అలాగే ఉంటాయి కదా? ఇది చాలా 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 టఫ్ క్వశ్చన్ అండి. ఓ 15 days 20 daysకి వచ్చేసేసి ఆల్రెడీ ఒక లిక్ వేసేసేసి ఇప్పుడు అవే ఉన్నాయి కదా అని అంటే మా దగ్గర కామన్ అయిన విషయం. ఓకే, నా ట్యాగ్ వేస్తే తప్ప బ్రాండ్ కి అన్బ్రాండెడ్ కి ఏమి తేడా లేదు. మీకు ఇంకా బాగా చెప్తానండి, మీరు ఏమనుకోకపోతే, అంటే ప్రేక్షకులు కూడా క్షమించాలి. సార్ హార్ట్లీ వెల్కమ్ టు ఇంటాక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే వచ్చినందుకు. యూజువల్లీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ క్లోతింగ్. మార్నింగ్ లేవగానే మనం బయటికి రాగానే కంపల్సరీగా అకేషన్ ఉన్నా ఏమున్నా కంపల్సరీగా క్లోతింగ్ అండ్ లైఫ్ స్టైల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అటువంటి ఫ్యాక్టర్ మేము ఐడెంటిఫై చేసినప్పుడు ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్. కాబట్టి అసలు ఆ ఇండస్ట్రీ వెనక వర్క్ చేసే మెకానిజం ఏంటి, ఆ ఇండస్ట్రీ వెనక ఎంత వర్క్ ఉంటుంది, ఒక కన్జ్యూమర్కి ఒక క్లోత్, ఒక ఫ్యాషన్కి సంబంధించిన ఒక డ్రెస్ ఇవ్వడానికి అనే దానికి నాకు మీకన్నా బెటర్ పర్సన్ నాకు ఎవరు దొరకలేదు. కానీ నాకు థాట్ వచ్చినప్పుడు ఉమా గారు చెప్తే బాగుంటుంది, ఉమా గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చి మాట్లాడితే, ఈ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను. అండ్ టు స్టార్ట్ విత్, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మీరు క్లోతింగ్ కొనాలంటే మీ షాప్లోనే కొంటారు అసలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన లాస్ట్ క్వశ్చన్కి లాస్టే ఆన్సర్ చేస్తాను, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. అందరికి తెలిసిన నామే అది, రోటీ కపడా ఆర్ మకాన్. సో మకాన్ కూడా థర్డ్ వస్తుంది. ఓకే, ఫుడ్ తర్వాత వచ్చేది క్లాత్. కరెక్ట్. సో క్లాత్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎనీ హ్యూమన్ లైఫ్. సో దాన్ని చాలా చాలా, అది ఓన్లీ కేవలం ఒక ఆచ్ఛాదనంగా, లేకపోతే ఒక బాడీని డ్రేప్ చేసుకోవడం కోసము, లేకపోతే సెక్యూరిటీ కోసం మాత్రమే కాదు. ఇట్స్ ఏ వెరీ వెరీ వాట్ యు కాల్ ఇండికేటివ్, అంటే కల్చరల్గా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్లాత్. వేరింగ్ కానీ మీరు ఎక్కడైనా చూస్తే కల్చరల్ డిఫరెన్స్ గ్లేరింగ్గా మీరు బైఫర్కేట్ చేసేది త్రూ క్లోతింగ్ ఓన్లీ. మనం మాట్లాడినప్పుడు లాంగ్వేజ్ వచ్చినప్పుడు మన డిఫరెన్సెస్ వస్తాయి, లేదా ట్రెడిషన్స్ డిఫరెన్స్ వస్తాయి. కానీ నార్మల్గా మనం ఇతను టాంజేనియన్, ఇతను ఇండియన్, ఇతను వెస్ట్రన్ అని మనం కనిపెట్టగలుగుతాము అంటే బికాస్ ఆఫ్ దేర్ అటైర్. వాళ్ళు ఏది కట్టుకుంటున్నారు బట్టి మనం చూడగలుగుతాం. నార్మల్గా మీరు ఎవరన్నా నేషనల్ హెడ్స్ వచ్చినప్పుడు కూడా చూస్తే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో వాళ్ళు వస్తారు. ఇట్స్ అన్ ఐడెంటిటీ. ఇట్స్ అన్ ఐడెంటిటీ. సో క్లాత్ ఈజ్ ఎ వెరీ వెరీ ప్రిడామినెంట్ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఓకే. అండ్ సెకండ్లీ వాట్ యూ సెడ్ ఈస్ దట్, మీరు అడిగింది ఏంటంటే మీ దగ్గరే కొంటారా? తప్పకుండా 99% మా దగ్గరే కొంటాము. ఎప్పుడన్నా మాకు అవసరమైతే తప్పకుండా వేరే చోట్ల కూడా ట్రై చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా బయట కూడా మేము తీసుకుంటూ ఉంటాం. వండర్ఫుల్ సార్. వెన్ యూ టుక్ యాజ్ అ చైర్మన్, సో జీవి మాల్కి తీసుకున్నప్పుడు మీరు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, మీరు ఐడెంటిఫై చేసిన ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్లీ నేను 1986లో MBA కంప్లీట్ చేసి నేను మా రెగ్యులర్ ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చాను. ఓకే. అప్పుడు స్టాండ్ అలోన్ షాప్ మాది. ఓకే. కన్వెన్షనల్, ఓన్లీ ఏదో క్లాత్ ప్రొక్యూర్ చేస్తాము, లోకల్ నీడ్స్ కోసం చేస్తూ ఉండేవాళ్ళం. సో నేను MBA చేయటం వల్ల బాగా ఎంతూజాజం ఉండేది. కొత్త కొత్త పద్ధతులు తేవాలి, ట్రెడిషనల్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే ఉద్దేశంతో ఉండేవాడిని. ఓకే. సో 1991లోనే నేను దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేశాను. ఓకే. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రిటైల్ ఇండస్ట్రీలో మై ప్రైవేట్ లిమిటెడ్ మే బీ ద ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ జానర్లో అయ్యి ఉండొచ్చు. ఓకే. తర్వాత నేను చూశాను చాలా మందిని, వాళ్ళు చాలా లేటెస్ట్గా వచ్చారు తప్ప ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్లోట్ చేయటం అనేది అప్పుడే జరిగింది. ఓకే. అలాగే అప్పుడే నాకు హైరార్కీ, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అప్పుడే చదివిన ఫ్రెష్నెస్తో
చిన్న చిన్న ఇంప్లిమెంట్ చేయటము, ఒక కూపన్ ఇష్యూ చేసి ఆ కూపన్ పోయి ఒక గిఫ్ట్ కౌంటర్లో పోయి ఎంత పర్చేజ్ చేస్తే అంత గిఫ్ట్ తీసుకోవటము, ఆఫర్స్ చేయటము, అట్లనే అకౌంటెన్సీలో సిస్టమటైజ్ చేయటము, ఇట్లా కొన్ని ఇనిషియల్గా నేను కొన్ని తీసుకురావడం జరిగింది. అవి లాంగ్ రన్లో చాలా చాలా ఉపయోగపడ్డాయి మాకు. దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ సార్. ఒకటి జీవి మాల్ చేంజెస్ని చేసుకుంటే వెళ్ళి ఛాలెంజెస్ ఐడెంటిఫై చేసుకుంటే వెళ్తాం. ఇన్ ఎ వే మీ ఫ్యామిలీ యొక్క హైరార్కీని, మీ ఫ్యామిలీ యొక్క దాన్ని చేంజెస్ చేసుకుంటూ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకుంటూ రావడం, ఈ 2 ప్యారల్గా మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు సార్? అంటే ఇది నేను ఒక్కడిని అనడం తప్పండి. ఇట్స్ కంప్లీట్గా టీము, మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిసి చేయబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నాం తప్ప, ఎక్కడన్నా కొంత నేను ఇన్స్ట్రుమెంటల్ అయ్యి ఉండొచ్చు తప్ప దట్ క్రెడిట్ నెవర్ గోస్ ఎంటైర్లీ టు మీ. ఓకే, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఓకే. సో ఫస్ట్ 2014లో జీవి మాల్ రాకముందు మేము 1 or 2, 3 షాప్స్తో స్టాండ్ అలోన్ షాప్స్తోనే ఉండడం జరిగింది తప్ప ఓకే, ఈ చైన్ ఆఫ్ స్టోర్స్ అనేది రాలేదు. ఓకే, మేజర్గా ఇది మా 3rd జనరేషన్ యంగ్ పీపుల్ వచ్చిన తర్వాతనే మేము ఇది ఇప్పుడు ఏబుల్ టు డూ. అంతకుముందు కేవలం మేము మాకున్న ఖమ్మంలో ఉన్నటువంటి 2-3 షాప్స్ మేనేజ్ చేసుకోవటము, అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయాం. 1 షాప్ వల్ల 2 షాప్స్, 2 షాప్స్ వల్ల 3 షాప్స్ చేసి అదే లోకల్ థింకింగ్, లోకల్ వ్యవహారంలోనే ఉన్నాం తప్ప అదర్వైజ్ మేము పోలేదు. అలాగే ఫ్యామిలీ వైజ్కి వచ్చేసరికల్లా కూడా మాకు పిల్లలు పెరగటము, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ లెవెల్ అయిపోయేసరికల్లా అప్పటికి కానీ మాకు బిజినెస్ మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం రాలేదు. అప్పటి వరకు కూడా బ్రెడ్ అండ్ మీన్స్ చూసుకుంటూ హ్యాండ్ టు మౌత్ ఉంటూ అవి ఆర్గనైజ్ చేసుకోవడం సరిపోయింది. బీయింగ్ ఏ వెరీ బిగ్ ఫ్యామిలీ, రెగ్యులర్గా అకేషన్స్, ఈవెంట్స్, సోషల్ మ్యారేజెస్ ఇవన్నీ రావటం వల్ల వాటిని కవర్ చేయడం కోసమే దాదాపు అప్ టు 2002 వరకు మాకు ఓన్లీ ఒక సఫిషియెంట్ బిజినెస్ ఉండేది తప్ప ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కానీ, గ్రోత్ సైడ్ కానీ, లేదా జియోగ్రఫికల్గా వేరే చోటికి వెళ్దామనేటువంటి థాట్ కూడా ఎప్పుడు రాలేదు. కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి మేము ఏం చేసామంటే సార్, మాకున్న ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్లో నెక్స్ట్ పాడ్కాస్ట్ క్లోతింగ్ మీద చేస్తున్నాము, ఫ్యాషన్ రీటైల్ మీద చేస్తున్నాము. మీరు యాజ్ ఎ కస్టమర్గా మీకున్న క్వశ్చన్స్ ఏంటి అని దాని వాళ్ళని ఆఫీస్కి తీసుకుని వచ్చి ఒక వీడియో క్వశ్చన్స్ చేసాము. సో కస్టమర్కి సంబంధించింది కాబట్టి నేను మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. వండర్ఫుల్. మీరే డైరెక్ట్గా అతనికి సమాధానం చెప్పండి. వండర్ఫుల్. మనం క్లాత్స్ పర్చేస్ చేయడానికి షాప్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్ వల్ల అంత బాగున్నవి బయట వచ్చిన తర్వాత అంత అనిపించవు. సో అది లైటింగ్ నిజంగా ఎఫెక్ట్ చేస్తుందా అనేది నా క్వశ్చన్. అండ్ అదేమైనా స్ట్రాటజీ కూడా ఏదైనా ఉందా, లైటింగ్ అనేది నిజమేనా అంటే జనరల్గా అనుకుంటారు కదా, సో అది నిజమా కాదా అనేది నా క్వశ్చన్. సో ఇప్పుడు అలా కాదండి, చాలా సైంటిఫిక్ పెరిగిందండి. ఏ ప్రొడక్ట్ దగ్గర ఏ లైట్ ఉండాలి, ఎక్కడ ఎల్లోయిష్ లైట్ ఉండాలి, ఎక్కడ వైట్ లైట్ ఉండాలి, ఎక్కడ కలర్స్ మెర్జ్ కావు, న్యాచురల్ కలర్స్ కనపడతాయి. ఎన్ని మాట్లాడాను సార్, మేము ఒక 99% వరకు న్యాచురల్ కలర్ తెస్తాం. కానీ మనకే ఉంటే మనం ఎండలో మధ్యాహ్నం ఒక రకం ఉంటుంది, ఈవినింగ్ ఒక ఉంటుంది, అదే ఎండలో న్యాచురల్గా ఉంటుంది. ఆ మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఇప్పుడు ఎగ్జాగరేటెడ్ లేకపోతే చాలా వేరియన్స్ ఉండేటువంటి లైట్స్ ఏ బిజినెస్ మ్యాన్ వాడట్లేదండి. ఓకే, ఎందుకంటే దానివల్ల రిటర్న్స్ పెరుగుతాయి, ఓకే, దానివల్ల ఇష్యూస్ పెరుగుతాయి, కాంప్లికేషన్స్ వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి. సైంటిఫిక్గా ఏ ప్రోడక్ట్కి ఏది ఏ లైట్ షేడ్స్ చేస్తే అది న్యాచురల్గా కనబడుద్ది అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఒక ఎలిమెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్షిప్ ఖచ్చితంగా ఉంటుందండి. అది కొంచెం గ్లిట్టర్గా కనబడేటట్టు కమర్షియల్ లాంగ్వేజ్లో కొంచెం ఇల్యూమినేషన్ అయితే ఉంటుంది, కానీ బట్ దట్ నెవర్ హ్యాంపర్స్ ద న్యాచురల్ కలర్. మీకు చూస్తే ఓకే ఇలాగనే ఉంది కదా అనే ఫీలింగ్ తప్ప ఇదేంది నేను వంకాయ రంగు చూస్తే ఇక్కడ నా బ్లూ రంగు వచ్చిందనే ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదండి. ఓకే, ఓకే సార్. వన్ మోర్ క్వశ్చన్. అదే మనకి ఫెస్టివల్ టైంలో డిస్కౌంట్స్ బాగా ఎక్కువ ఇస్తుంది, నార్మల్ టైంలో అంత నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఫెస్టివల్ టైంలో ఇవ్వగలిగే డిస్కౌంట్స్ నార్మల్ టైంలో కూడా ఇస్తే మీకు సేల్స్ అలాగే ఉంటాయి కదా, వై ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువ ఇది డిస్కౌంట్ ఇస్తున్నారు? సార్ క్లాత్ అనేది ఒక ట్రెడిషనల్ అండ్ కల్చర్ అని ఇందాక నేను ఎలా చెప్పానో, ఓకే, మన లైఫ్లో ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మాకు మ్యారేజ్ ముహూర్తాలు లేని సంవత్సరంలో ఉండే సేల్కి, మ్యారేజ్ ముహూర్తాలు ఉండే సంవత్సరంలో ఉండే సేల్కి చాలా వేరియన్స్ ఉంటుంది. ఓకే, సో అది ఇష్టం ఉన్నా లేకపోయినా, అఫోర్డబిలిటీ ఉన్నా లేకపోయినా, మన కల్చర్ వైజ్ అయితేమి లేకపోతే ఈవెంట్కి కావాల్సిన అవసరం అయితేమి ఖచ్చితంగా కన్సంప్షన్ జరుగుతుంది. ఓకే, సో ఈ కన్సంప్షన్ జరిగినప్పుడు దేర్ విల్ బి ఎ సర్జ్ ఇన్ ద మార్కెట్, ఒక మార్కెట్ షేర్ పెరుగుతుంది. ఓకే, సో అప్పుడు మేము ఆఫర్స్ ఇవ్వడంలో అర్థం ఏంటంటే
ఎప్పుడైతే మార్కెట్లో కస్టమర్కి నీడ్ ఉంటుందో ఆ నీడ్ ఉన్నప్పుడు కొంత పర్సంటేజ్ మేము తగ్గించుకున్నా కూడా కావలసినంత వాల్యూమ్ మేము అమ్మి మాకు కావలసినంత ప్రాఫిట్ మేము చేసుకోగలుగుతాం. కాబట్టి ఎక్కడైతే మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అయిన టైంలో మేము ఆఫర్స్ ఇస్తాం. ఓకే. ఇచ్చి వాల్యూమ్ని ప్రొక్యూర్ చేస్తాం. ఓకే. నార్మల్ డేస్లో ఎందుకు ఇవ్వరు అది అని అంటే, నార్మల్ డేస్లో ఒకవేళ మేము ఆఫర్ పెట్టినా కూడా ఆ కన్సంప్షన్ లేకపోవడం వల్ల దానికి రెస్పాన్స్ రాదు. ఓకే. మాకు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, లివరేజెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెంట్ ఉందనుకోండి, ఆ రోజు నేను ₹1,00,000 అమ్మినా అదే రెంటు, ఆ రోజు నేను 5 లక్షలు అమ్మినా అదే రెంట్. అదే. సో మాకు ఆ ఫెస్టివ్ టైంలో ఆ 15 డేస్ 20 డేస్ 25 డేస్ లేదా మ్యారేజ్ సీజన్లో ఒక 45 డేస్ మేము ఓవర్ సేల్ చేయటం వల్ల మాకు యావరేజ్ రెంట్ రేట్ పడిపోయి ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిపోయి మా ప్రాఫిటబిలిటీ హ్యాంపర్ కాకుండా మేము కస్టమర్కి ఆఫర్ ఇవ్వగలుగుతాం. అదే. కాబట్టి ఆ ఫెస్టివల్ సీజన్లో వచ్చిన క్రియేట్ అవుతున్నటువంటి మార్కెట్ని ప్రొక్యూర్ చేయడం కోసం ఆఫర్స్ ఇస్తాము. ఓకే. అది నార్మల్ డేస్లో ఇవ్వడం అనేది అది నార్మల్ ప్రైస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్ డేస్లో ఉంది నార్మల్ ప్రైస్, మీకు అవసరమైనప్పుడు మీకు తక్కువ రేటుకి ఇవ్వడం అనేది మీకు మాకు ఇద్దరికి విన్ విన్ బేస్. ఓకే. కస్టమర్ ఆలోచించే విధానంలో కోవిడ్కి ముందు ఎలా ఉంది, పాండమిక్ తర్వాత ఎలా మారింది? ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ అండి. మేమే కాదు, మనం పర్సనల్ లైఫ్లో మనం చూసుకున్నా లేదా కన్జ్యూమర్ బిహేవియర్ చూసినా చాలా చేంజ్ వచ్చిందండి. ఓకే. కోవిడ్ తర్వాత సోషల్ బిలీఫ్స్లో కూడా, నాట్ కన్జ్యూమరిజం వదిలిపెట్టేసి సోషల్ బిలీఫ్స్లో కూడా చేంజ్ వచ్చింది. ఇప్పుడు మనం కన్ఫైన్ అయ్యి కన్జ్యూమరిజంకి వస్తే, COVID-19-20లో అయిపోగానే ఏదైతే సప్రెస్ అయిపోయిన సేల్ ఉందో, అందరు ఇళ్ళకి ఉండిపోయి ఏది కొనలేక, ఏది తినలేక, ఏది చూడలేక ఆగిపోయినటువంటి ఏదైతే సప్రెస్డ్ మార్కెట్ ఉందో, ఒకేసారి 2021లో ఒక హైపర్ గ్రోత్ చూపించిందండి. ఓకే. అసలు మ్యాడ్ అయిపోయారు వాళ్ళు. అసలు ఏది దొరికితే అది కొన్నారు. ఎందుకు కొంటున్నారో తెలియదు, దేనికి చేస్తున్నారో తెలియదు. అది మనం చనిపోతామని భయమా, మనం లేదా ఎంజాయ్ చేయాలన్న విషయమా, లేకపోతే అప్పటి వరకు కన్జ్యూమన్ చేయడం వల్ల వచ్చిన గ్యాపా, వాట్ ఎవర్ యూ నేమ్ మీరు చెప్పండి, కానీ మంచి సర్జ్ వచ్చేసింది. ఓకే. హైపర్ మార్కెట్స్ వచ్చాయి. బ్యూటీ ఏంటంటే, అసలు ప్రొడక్ట్ లేదు, సప్లై చైన్ లో బ్రేక్ అయిపోయి ప్రొడక్ట్ సప్లై లేదు. ఏ ప్రొడక్ట్ ఉన్నా డిమాండ్ ఉండి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నైటీస్ ఉన్నాయి అనుకోండి, అసలు థౌజండ్స్ నైటీస్ అమ్మాము. ఓకే. అట్లా యూ నేమ్ ద ప్రొడక్ట్. మాకు అక్కడ సప్లై బ్రేక్ అయినా కూడా వాల్యూమ్స్ అంటే ఇన్వెంటరీ లెవెల్స్ తక్కువ, సేల్ ఎక్కువ చూసాం మేము కోవిడ్ లో. అందరూ ఆ ఇండస్ట్రీ, మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకోండి, అందరూ మీరు ఎవరైనా సిమిలర్ వ్యూనే చెప్తారు, ఎస్పెషల్లీ కన్జ్యూమబుల్ మార్కెట్స్ లో. అయితే తర్వాత కొంచెం సెటిల్ అయింది, తర్వాత రియల్ మార్కెట్స్ లోకి వచ్చింది. నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. మా మదర్ మామూలుగా ఎవ్రీడే యూట్యూబ్లో ఒక చిన్న వీడియో, ఒక మామూలుగా ఎవరో ఎక్కడో వీడియో చేస్తే ఆ వీడియో చూసి దానిలో ఉన్న కోడ్, శారీ కోడ్ చూపించి, అరే ఈ శారీ కోడ్ నువ్వు ఆన్లైన్లో నాకు పర్చేస్ చేసి ఆ వెబ్సైట్లో తీసుకుని రమ్మంటే, వీక్లో 3 times తను పర్చేస్ చేసి 2 times తను అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. అంటే డిమాండ్ ఆఫ్ డిజిటల్ పెనట్రేషన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి డిజిటల్ పెనట్రేషన్ ద్వారా ఎన్నో స్మాల్ అండ్ మీడియం క్లాతింగ్ స్టోర్స్ ఎక్స్పెల్ అవుతున్నప్పుడు మీలాంటి జైంట్ షాపింగ్ మాల్స్ కానీ వీటికి ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ చూశారు మీరు, ఆర్గనైజ్డ్ సెక్టర్ చూశారు, ఇప్పుడు ఆన్లైన్ చూశారు, ఇప్పుడు క్విక్ కామర్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో ఆన్లైన్ బ్రహ్మాండం అని అనుకుంటున్నారు, ఆన్లైన్ ని క్విక్ కామర్స్ ఇంకా వానిష్ చేస్తుంది. ఓకే. ఇవాళ ఎవరైతే కస్టమర్కి చాలా దగ్గర ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే. టైమ్ హ్యాస్ ఆల్సో బికమ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైమ్లీ డెలివరీ, ఈజీ డెలివరీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఇదివరకు మేము చదువుకునే రోజులలో 2 రోజులు 4, 2 3 6 అని మేము చదివేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్ వాడకపోతే తప్పు. ఓకే. ఒక సంధి పీరియడ్లో లేదు క్యాలిక్యులేటర్ వాడకూడదు, నువ్వు ఎక్కాలు మగప్ చేయాలి అని చెప్పి అనేవాడు. కానీ ఇప్పుడు ఎవరు, ఏ తల్లి కూడా మగప్ చేయాలని ఎవరు అనరు. సో ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే రిఫార్మేషన్స్ జరిగి అప్గ్రేడేషన్ జరుగుతుందో ఆ అప్గ్రేడేషన్ ని అడాప్ట్ చేసుకోవటమే మనం చేయాల్సిన పని తప్ప ఇది రైట్ రాంగ్ అనే క్వశ్చన్ లేదు. ఓకే. సో క్విక్ కామర్స్ కి అందరం వెళ్ళిపోవాల్సిందే. ఎలా చేస్తారు, ఏమి చేస్తారు అనేది డిఫరెంట్. అయితే మీరు ఇందాక మమ్మల్ని అడిగిన క్వశ్చన్లో, మరి మీరు బ్రిక్ అండ్ మోటార్ కదా, మరి మీరు వీటిని ఎలా ఫేస్ చేస్తారు డిజిటల్ ప్రెజెంటేషన్ అని.
అసలు డిజిటల్ పెనిట్రేషన్ ఎంత వ్యాస్ట్గా ఎంత ఫాస్ట్గా జరుగుతుందండి అంటే మీకు తెలుసు ఇండియాలోనే మన రూపే పేమెంట్ కానీ మన యూపీఐ అవును. పేమెంట్ కానీ బిగ్గెస్ట్. అవును సార్. మాకు 23% 24% ఉండేది కోవిడ్కి ముందు డిజిటల్ పేమెంట్, అంటే కార్డ్ పేమెంట్ కానీ ఓకే. రూపే పేమెంట్ కానీ ఉండేది. ఇప్పుడు అది 63%కి వచ్చింది. బా. అంత పెరిగిపోయింది. అంటే పీపుల్ సావి అయిపోయింది, ఎవరైనా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, దానికి ఏమి రోబోటిక్ సైన్సెస్ అవసరం లేదు. అట్లనే మీరు అన్నట్టు పర్చేసింగ్ లో కూడా ఆ ట్రెండ్ వచ్చేసింది. ఓకే. సో ఇక్కడ మేము చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆమ్ని ప్రెజెంట్ ఉండాలి. మేము వాట్సాప్ మార్కెటింగ్ లో ఉండాలి, మేము ఆన్లైన్ మార్కెటింగ్ లో ఉండాలి. కొంచెం క్విక్ కామర్స్ అనేది మాకు క్లాత్ కి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏదన్నా బేర్ నెసెసిటీస్ లో ఏమన్నా టవల్స్, బెడ్షీట్స్ అట్లాంటివి ఏమన్నా బేర్ అర్జెన్సీస్ ఉంటాయి, కానీ అదర్వైజ్ మాది ఫ్యాషన్ ప్రొడక్ట్ కాబట్టి క్విక్ కామర్స్ తో పెద్ద ఇబ్బంది లేదు. కానీ బట్ వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ప్రెజెన్స్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆల్సో ఇన్ వాట్సాప్ ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. సరే, ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది కన్సూమర్ మనం రిటైలింగ్ లో తీసుకుంటే ఎఫ్ఎంజీసీస్ లేకపోతే ఐటీ లేకపోతే కంప్యూటర్స్, ఫోన్స్ కున్నంత ఇబ్బంది మాకు లేదు ఆన్లైన్ లో. ఓకే. ఎందుకు లేదు మాకంటే మా ప్రొడక్ట్ ఎథనిక్ ప్రొడక్ట్, అక్కడ టచ్ ఫీల్ లేని సాటిస్ఫాక్షన్ రాదు. డైనమిక్ గా ప్రొడక్ట్ కూడా చేంజ్ అవుతుంటది. ఓకే. ఇందాక మీరు షాప్ లో చూసి ఆ కస్టమర్ అడిగినట్టు లైట్ చేంజ్ అంటారు, ఒక ఫోన్ లో చూసిన కలర్ ఇంకో ఫోన్ లో ఉండదు. కరెక్ట్. మీరు ఒక ఫోన్ ని మీరు ఆండ్రాయిడ్ లో చూసి మీరు iOS లో చూస్తే దెర్ విల్ బి డిఫరెన్స్. కరెక్ట్. కరెక్ట్. అందుకనే టూ మెనీ రిటర్న్స్ కూడా ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి వాళ్ళు ఫీల్ అయ్యి ఆ ఫాలు, ఆ టెక్స్చరు అది ఫీల్ అయినప్పుడు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా టోటల్ మార్కెట్ షేర్ లో 20 to 25% గ్రోత్ ఆన్లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ఓన్లీ రీచ్ ఓన్లీ 6%. 94% ఇప్పటికీ బ్రిక్ అండ్ మోటరే. ఓకే. గార్మెంట్స్ అయినా, ఎథనిక్ వేర్ అయినా, శారీస్ అయినా 94%. అట్లని దీన్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక ప్రొడక్ట్ ని, ఇప్పుడు ఒక బ్రిక్ అండ్ మోటార్ ఉందనుకోండి, అక్కడ మీ క్యాచ్మెంట్ ఏరియా వరకే చేయగలుగుతారు. అంటే ఆ ఊళ్ళో, ఆ నియర్ బై ప్లేస్ లో ఉన్న మార్కెట్ నే మీరు క్యాటర్ చేయగలుగుతారు. కానీ మీరు ఆన్లైన్ లో ఉంటే ఇక అండమాన్ లోనో ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి కూడా మీరు అమ్మగలుగుతారు. సో ఆ ప్రెజెన్స్ ని మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కొంత క్యూరేటెడ్ ప్రొడక్ట్స్ పెట్టేసుకొని మీ బ్రాండ్ ని అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ బ్రాండ్ పొజిషనింగ్ కి లేదా బ్రాండ్ అవేర్నెస్ కి ఆన్లైన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే కస్టమర్ నీడ్ కు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మీరు వాట్సాప్ మార్కెటింగ్ చేయాలి, మీరు ఆన్లైన్ చేయాలి, బ్రిక్ అండ్ మోటార్ చేయాలి. ఇన్ నియర్ ఫ్యూచర్ బ్రిక్ అండ్ మోటార్ లో పెద్దగా ఫాల్ ఉండకపోయినా కూడా ఇది కూడా కాంటెంపరీగా పెరుగుతూనే ఉంటుంది. దీన్ని కన్వర్జ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. లేదు ఆన్లైన్ లో ఏం లేదని పట్టించుకోకపోయినా తప్పే, ఓ బ్రిక్ అండ్ మోటార్ వెలిగిపోతుంది అని అనుకున్నా తప్పే. ఒకదానికొకటి సప్లిమెంట్ అయ్యేటట్లు, ఒకదానికొకటి కాంప్లిమెంట్ అయ్యేటట్లు మోడల్ని మనం ఎవాల్వ్ చేసుకోగలిగితే సర్వైవల్ ఉంటుంది. ఓకే. మా పాడ్కాస్ట్కి పాపులర్ షూ మార్ట్ ఆయన మేనేజింగ్ పార్ట్నర్ అవినాష్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పారు సార్. ఫ్యూచర్లో ఈ రీటైల్కి సంబంధించిన స్టోర్స్ అంతా నెక్స్ట్ 5 years తర్వాత దే బికమ్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్. అంటే జనాలు వచ్చి జస్ట్ ట్రై చేసి ఇంకా మళ్ళీ మేము ఆన్లైన్ పెనట్రేషన్ చేసుకోకపోతే కంపల్సరీగా మేము స్టాగ్నేట్ అయిపోతాం అనే ఒక డిస్కషన్ అయింది. సో దీని మీద మీ ఒపీనియన్, మీ ఇండస్ట్రీలో కూడా అంతే ఉంటుంది సార్? ఫ్యూచర్లో కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ కార్ట్ ఉంది మీకు. లెన్స్ కార్ట్ ఏంటి? లెన్స్ కార్ట్ మీరు ఆ స్టోర్లోకి వెళ్తారు, అక్కడ ఉన్న ఫిజికల్ దాన్ని మీరు ట్రై చేస్తారు, వాళ్ళు కంప్యూటర్లో ఆర్డర్ చేస్తారు, ఆన్లైన్లో మీ ఇంటికి వస్తుంది. అవును. ఇమీడియట్గా మీకు అక్కడ డెలివరీ చేయరు. అవును. సో ఎక్స్పీరియన్స్ అనేది కామన్. ఇప్పుడు మీరు అది ఇన్ఎవిటబుల్. వారు చెప్పినది కంపల్సరీ ఇన్ఎవిటబుల్. ఇంకోసారి ఇప్పుడు ఇంకోటి ఏం జరుగుతుందంటే, మీరు బ్రిక్ అండ్ మోటార్లో కొనడానికి కస్టమర్ వచ్చే ముందు ఆన్లైన్లో బ్రౌజ్ చేసుకొని దాని ప్రైస్ ఎంత ఉంది, దాని వ్యవహారం ఎంత ఉంది, ఫుల్ అవేర్నెస్ వస్తారు. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏడుస్తున్నారు, అమ్మ మీరు గూగుల్ చేసుకొని వచ్చి నన్ను డయాగ్నైజ్ చేయొద్దని చెప్పమ్మా, నా డయాగ్నైజ్ నన్ను చేయనిమని అన్నట్టు ఇప్పుడు కస్టమర్కి అవేర్నెస్ పెరిగిపోయి మేము వీ హ్యావ్ టు బి అప్డేటెడ్. అట్లనే ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, అందరూ ట్రై చేస్తున్నారు, మేము కూడా ట్రై చేయాల్సిందే. ఎక్స్పీరియన్స్ సెంటర్స్ గ్యారంటీ వస్తాయి. కాబట్టి నేనేం బిలీవ్ చేస్తానంటే ఎవ్రీ సెగ్మెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ షేర్. ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేయకపోవచ్చు, షేర్లలో డిఫరెన్స్ రావచ్చు, కానీ అన్ని ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. దేన్ని ఎంత షేర్లో చేసుకోవాలి అనేది దానికి ఉండేటువంటి కెపెక్స్ ఎంత, దానికి ఉండేటువంటి ఎక్విజిషన్ కాస్ట్ ఎంత. ఎందుకంటే ఇవాళ మీరు బ్రిక్ అండ్ మోటార్లో కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్తో కంపేర్ చేస్తే
ఆన్లైన్లో కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్ ఇస్ 3x. చాలా కష్టం, ఓకే. రిటెన్షన్ చాలా కష్టం, లాయల్టీ చాలా కష్టం, టూ మచ్ క్రౌడ్. మీకు ఆన్లైన్లో టూ మచ్ క్రౌడ్. ఒకసారి ఏదైనా అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్లో మీరు పోయి కొంటున్నాం అనుకుంటారు, కానీ ఆ అమ్మేవాడు ఒకసారి ఒకడు, ఇంకోడొకడు. కరెక్ట్. అదే మీరు ఓన్ ప్లాట్ఫామ్ తీసుకున్నప్పుడు మీ ఓన్ ప్లాట్ఫామ్ సర్వైవ్ అయ్యే లెవెల్కి మీకు వాల్యూమ్స్ జనరేట్ కావాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఓకే. ఇప్పుడు 7-8 ఏళ్ల నుంచి ఆన్లైన్లో ఉండి కూడా అటు బ్రిక్ అండ్ మోటార్తో ఉండి సర్వైవ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప, ఓన్లీ ఆన్లైన్లే కాస్ట్ సెంటర్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ దట్ నో బడీ ఈస్ మేకింగ్ ప్రాఫిట్, ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ బిజినెస్. ఎక్కడో ఒక హౌస్ వైఫ్ తనకు ఒక నెట్వర్క్ ఏర్పరచుకొని ఏదైనా వాల్యూ ఎడిషన్ చేసి కస్టమైజ్ చేసి ముందే కస్టమర్ దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ డెలివరీ చేసే కొన్ని పాకెట్స్ లోపల అది ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, కానీ మీరు వాల్యూమ్గా చేసేటప్పుడు ఆ రీచ్ కష్టమే, ఆ పెనిట్రేషన్ కష్టమే, ప్లస్ ఆ లాయల్టీ కష్టమే. సో ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ అట్లని మనం ఇవాళ ప్రెజెన్స్ లేకపోతే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఈవెన్ దో ఇప్పుడు ఆ కాస్ట్ సెంటర్ బెనిఫిషియల్ కాకపోయినా కూడా ప్యారలల్గా అది చేసుకుంటూ ముందు పోతూ మీ వింటేజ్ వల్ల మీ బ్రాండ్ పొజిషనింగ్ బాగుండి మీ బ్రాండ్ అవేర్నెస్ ఉండి మీకు కావాల్సినంత వాల్యూమ్ వస్తుంది అనేది నేను అనుకుంటాను. సో ఓవరాల్గా సార్, ఇప్పుడు మీరు ఎంబీఏ చేసి వచ్చిన తర్వాత సిస్టమ్ ప్రాసెస్ అంతా మీరు దానిలో చదివినంతా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు కదా. ఒకవేళ కనుక ఎంబీఏ చేయకపోయి ఉంటే వాట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్? అసలు డిఫరెంట్ ఏమొచ్చారు? నేను ఒకటి ఫండమెంటల్గా నమ్ముతానండి, ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అనేవి కొంత ఉపయోగపడతాయో కానీ కేవలం మీరు ఒక ఎంబీఏ అయితేనే బ్రహ్మాండంగా రాణించగలుగుతారు అనేది ఎప్పుడూ లేదండి. మీరు వరల్డ్ మొత్తంలో చూసినా కూడా స్కూల్ డ్రాప్ అవుట్సే మిలియనర్స్ బిలియనర్స్ అయిన సందర్భాలు ఉంటాయి. నేను అనుకోవటం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఒక యాడ్ చేస్తారు మీకు, కానీ లైఫ్ని స్టడీ చేసే వాళ్ళకి ఇట్స్ ఏ యూనివర్సిటీ. దే కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్. సో నేను చాలా మందిని చూశాను, కరెక్ట్గా చదవటం రాని వాళ్ళు కూడా ఎక్సలెంట్ బిజినెస్ చేస్తారు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో బిజినెస్ చేస్తారు. సో ఐ డోంట్ థింక్ దట్ ఎంబీఏ మే బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్, కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఒక సర్టిఫికేట్, ఒక మేనేజ్మెంట్ కోర్స్ ఉంటేనే సక్సెస్ అవుతారు అనే దాన్ని ఐ డోంట్ అగ్రీ. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఓవరాల్ అన్ని బ్రాండ్స్ కలుపుకొని ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 5,000 ఉన్నారు. మీరు మీ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఈ 5,000 ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండడానికి మీరు చేసుకున్న ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఒక ఎంటర్ప్రినర్గా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే అండి, ఒక కస్టమర్కి ఎట్లయితే నేను ఒక బ్రాండో, ఒక ఎంప్లాయర్గా నేను ఎంప్లాయీస్కి కూడా ఒక బ్రాండ్ కావాలి. నేను అనుకుంటాను ఎంప్లాయీస్ ఆర్ ఇంటర్నల్ కస్టమర్స్. ఎక్స్టర్నల్ కస్టమర్కి వెళ్ళే ముందు ఇంటర్నల్ కస్టమర్ని సాటిస్ఫై చేస్తేనే త్రూ దెమ్ మనం ఎక్స్టర్నల్ కస్టమర్ని సాటిస్ఫై చేస్తాం. సో ఒక జీవీ మాల్ని మేము ఏంటంటే ఒక కల్చరల్గా ఒక ఎంప్లాయీకి కూడా ఒక బ్రాండింగ్, అరే జీవీ మాల్లో పని చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు వినుంటారు టాటా కంపెనీలో జాబ్ వస్తే గ్రేట్ అన్నట్టు. అవును. సో ఎందుకు వినపడుతుంది అంటే అక్కడ ఉండే కల్చరు, అక్కడ ఉండే పీపుల్ ఎంగేజ్మెంటు, వాళ్ళకు ఉండే కెరియర్ పాత్, కెరియర్ గ్రోత్, ఇవన్నిటిని కూడా మేము కన్సిడర్ చేస్తూ మా దగ్గరికి వచ్చిన అతనికి దాదాపు ఒక 15, 20, 30, 40 ఏళ్ళ కెరియర్ కూడా ఉండేటట్లు మా దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఒక 40 years నుంచి కూడా మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మేము అలా కెరియర్ గ్రోత్ చూపిస్తూ వాళ్ళకి కెరియర్ పాత్ ఇస్తూ కల్చరల్గా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తూ ఎప్పుడన్నా జీవీ గ్రూప్లో ఆపర్చునిటీ వస్తే చేరాలి అనేది ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా మాకు టాలెంట్ వస్తుంది. ఆ కల్చర్ని కనుక మేము బిల్డ్ చేయలేకపోతే ఏదో ఆఫ్ అండ్ డౌన్ ఎవరో వస్తుంటారు పోతుంటారు అనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక లెవెల్ ఆఫ్ స్కేల్ వచ్చిన తర్వాత యూ నీడ్ ఏ గుడ్ పీపుల్ టీమ్. మనకి ఎంత క్యాపిటల్ ఉన్నా కూడా మనం చేసుకోలేము, కానీ గుడ్ పీపుల్ ఉన్నప్పుడు మాత్రమే మనం స్కేల్ అప్ కాగలుగుతాము. ఖచ్చితంగా అది గ్రాస్ రూట్స్ నుంచి జీవీ మాల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాని ఫ్రూట్స్ ఇప్పుడిప్పుడే మాకు వస్తున్నాయి. నౌ మాకు తెలిసి ఇండస్ట్రీలో జీవీ మాల్ ఈజ్ ఏ మోస్ట్ ఫేవరబుల్ ఆర్గనైజేషన్. రకరకాల వేరే చైన్ ఆఫ్ స్టోర్స్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సెక్టర్స్ నుంచి కావచ్చు, ఈవెన్ ఎంఎన్సీస్ నుంచి కూడా కొంతమంది మా దగ్గరికి వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. వాళ్ళకి మేము రైట్ పొజిషన్స్ ఇస్తున్నాము. దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. సార్, యూజువల్లీ ఒక బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి రీచ్ అవ్వాలి, ఏ కస్టమర్కి సెల్ చేయాలి అనేది చాలా మంది క్లారిటీ ఉండదు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కస్టమర్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఏ బిజినెస్ అయినండి, మన ఈ ఫలానా బిజినెస్ అనే కాదు,
నార్మల్గా బిజినెస్ ఎప్పుడు ఎవాల్వ్ అవుతుందంటే ఎవరైతే కస్టమర్ యొక్క నీడ్ని అబ్జర్వ్ చేస్తారో, ఫస్ట్ నీడ్ని అబ్జర్వ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ట్రెడిషనల్గా ఆల్రెడీ అబ్జర్వేషన్స్ జరిగిపోయి క్లాత్ బిజినెస్ అని, జ్యువెలరీ అని, కిరాణా అని అలా మీకు ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి అది మీకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు కొత్త కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకుంటే ఇంత మడికి అది లేదు. దే ఆర్ క్రియేటింగ్ ఇట్. లైక్ స్టార్ట్అప్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు అంటే దెర్ విల్ బి ఎ గ్యాప్. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్న ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఏం కావాలో ఏదో యాస్పిరేషన్స్ ఉంటాయి. ఆ యాస్పిరేషన్స్కి రియల్ టైంలో అది ఆల్రెడీ కాయిన్ అయి ఉండదు. సో ఆ గ్యాప్ని మనం అర్థం చేసుకోగలిగి అది క్వాంటంలో ఉంది అని మనం చేసుకొని దానికి తగ్గ ఒక బిజినెస్ మోడల్తో ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే నీడ్ ఉందో ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది. ఓకే, నీడ్ లేని మార్కెట్ క్రియేట్ చేయలేం. ఒక్కోసారి ప్రొడక్ట్ని క్రియేట్ చేసినాక కూడా మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ జాబ్. దాన్ని తీసుకుపోవడం కష్టం. ఈజీ మెథడ్ ఏంటంటే యూ ప్లీజ్ అబ్జర్వ్ ద కస్టమర్, అండ్ దీన్ని కస్టమర్ వాయిస్ అంటాం మేము. ఆ కస్టమర్ వాయిస్ చెప్తూ ఉంటుంది. ఓకే, ఆ చెప్పిన దాన్ని మనం కరెక్ట్గా రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్లు మనం ట్రయల్ అండ్ ఎర్రర్తో రియల్ ప్రొడక్ట్ సర్వీస్ని వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మోడల్. సో బిజినెస్ చేయడానికి పెద్ద పెద్ద రోబోటిక్ సైన్స్ ఏం అక్కర్లేదండి. జస్ట్ అబ్జర్వ్ ద కస్టమర్ and just listen the customer. That's more than enough to have n number of ideas. All the ideas mostly they will become successful. ఎప్పుడైనా ఒక బిజినెస్ మోడల్ కానీ ఒక బిజినెస్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ సక్సెస్ఫుల్ కాలేదు అంటే నా ఇంట్యూషన్తో నాకు అనిపించింది, నేను చేసింది కస్టమర్ కొనాలి, చూడాలి అని మనం అనుకున్నప్పుడే ఈ ఇబ్బంది వస్తుంది. ఓకే, కస్టమర్కి ఏం కావాలో, కస్టమర్కి ఏది ఉందో మీరు తెలుసుకొని కనుక తయారు చేయగలిగిన రోజు నార్మల్లీ దెర్ విల్ బి నో ఫెయిల్యూర్స్. ఓకే, అప్పుడు ఇప్పుడు మీరు జీవి మాల్ కానీ ఆకృతి కానివ్వండి, డిఫరెంట్ బ్రాండ్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఈ డిఫరెంట్ ఉన్న కస్టమర్స్ని ఎలా సెగ్రిగేట్ చేయడం స్టార్ట్ చేశారు? అదే సార్, నేను ఇందాక చెప్పినట్లు ఒక ఫ్యామిలీ షాపింగ్ మాల్ కల్చర్ అనేది నార్మల్గా మెట్రోస్లో ఉంది. ఓకే, 2 టైర్ 3 టైర్ సిటీస్లో ఎప్పుడు లేదు. ఒక మిత్ ఏముండేదంటే అది ఓన్లీ సిటీస్లో నడుస్తుంది, ఇక్కడ ఉండదు అనేటువంటి ఫీలింగ్ ఉంది. అరౌండ్ 2010 నుంచి కొంతమంది వెంచర్ చేయగలిగారు. ఓకే, సో మాకు అప్పటికే 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిజినెస్లో ఉంది. మాకు మంచి గుడ్ విల్ ఉంది, నెట్వర్క్ ఉంది. మాకు వెండర్స్ దగ్గర కావచ్చు, కస్టమర్స్ దగ్గర కావచ్చు, లోకల్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఓకే, సో అప్పుడు మేము చూస్తున్న ఎవాల్వ్ అవుతున్నటువంటి మార్కెట్ని చూసుకొని వై కాంట్ వి అని చెప్పేసి మా ఓన్ ప్లేస్లో ఒక జీవి మాల్ని కన్స్ట్రక్ట్ చేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. మాకు థంపింగ్ రెస్పాన్స్. మేము జీవి మాల్ స్టార్ట్ చేయక ముందు కూడా మా షాపే హైయెస్ట్ సెల్లింగ్ షాప్ ఇన్ ఖమ్మం. గుర్రం బ్రదర్స్ అని మాకు ఉండేది అది. ఓకే, సో అదే మేము హైయెస్ట్. అప్పుడు మేము అనుకునేవాళ్ళం ఖమ్మం మార్కెట్ ఇదే అనుకునేవాళ్ళం మేము. ఓకే, కానీ ఎప్పుడైతే మేము జీవి మాల్ స్టార్ట్ చేసామో ఆల్మోస్ట్ ఒక 2.5x మేము జీవి మాల్లో అమ్మాం బై రిటైనింగ్ ద ఒరిజినల్ గుర్రం బ్రదర్స్ ఆల్సో. సో చాలా పొటెన్షియల్ ఉంది. ఈ పొటెన్షియల్ ని మనం ట్యాప్ చేయలేకపోయాం కాబట్టి మార్కెట్ లేదనుకుంటున్నాం. కానీ రియల్ ప్రొడక్ట్ ని, ఒక సిటీలో ఉన్న ప్రొడక్ట్ ని సిటీలో అవైలబుల్ అయ్యేదాన్ని 2 టైర్ 3 టైర్స్లో ఇవ్వటంతో ఆటోమేటిక్గా మైగ్రేట్ అయిపోయి కొనుక్కునే వాళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఇక్కడే కొనుక్కునే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ ఎక్స్పాన్షన్. ఓకే, 1 or 2 years లోనే వీ కుడ్ ఏబుల్ టు డూ వండర్స్. దాని నుంచి మేము ఆ లెర్న్ చేసిన దాన్ని, ఏదైతే మాస్టర్ పీస్ ని లెర్న్ చేసామో దాన్ని మేము కాపీ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్ అబౌట్ జీవి మాల్. కమింగ్ టు ఆకృతి ఏంటంటే, ఆకృతి ఈజ్ ఏ కంప్లీట్లీ లేడీస్ వేర్. శారీస్ కూడా రీసెంట్గా యాడ్ చేసాము. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2015లో ఓన్లీ లేడీస్ వేర్. సో మా ఉద్దేశంలో ఏంటంటే, మేము ఈ ఫ్యామిలీ షాపింగ్ మాల్ చూస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఆల్మోస్ట్ లేడీస్ వేర్ ఇంక్లూడింగ్ లేడీస్ వేర్ అండ్ శారీస్ కలిపి ఇట్ ఆక్యుపైస్ అరౌండ్ 60% ఆఫ్ ద మార్కెట్ అండి. అంటే ఒక 35 to 40% శారీస్ చేస్తాయి, ఒక 20% రెడీ టు వేర్ చేస్తాయి. కల్చరల్ కూడా బాగా డిఫరెన్స్ వస్తూ ఏ ఏజ్ ఉమెన్ అయినా రెడీ టు వేర్ కి బాగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అప్పటికే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి, లేడీస్ వేర్కి సంబంధించిన బ్రాండ్స్ ఉన్నాయి. సో మాకు అర్థమైంది ఏంటంటే, లేడీస్ వేర్లో ఉంటే కొంచెం ప్రీమియం, అప్పర్ ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి తప్ప వాల్యూ ఫర్ మనీలో ఏదన్నా ఒక బ్రాండ్ని మనం క్రియేట్ చేయగలిగితే, మనం ఒక హైబ్రిడ్ మోడల్లో, అంటే జస్ట్ ఫ్రాంచైజీ అంటే ఫ్రాంచైజీ కాదు,
అది ఒక ఓనర్షిప్ షాప్ లాగా ఫ్రాంచైజీ ఫీల్ అయ్యేటట్లు, అట్లాగే ఫ్రాంచైజర్ కూడా నా క్యూరేటెడ్ ప్రొడక్ట్ ఇచ్చాను, ఏది అమ్మింది అమ్మలేదు అనే పద్ధతిలో కాకుండా వాళ్ళతో పాటు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచి చెడులో నిలబడి ఉంటూ ఆ వేరెటేర్ కావచ్చు, అవుట్డేటెడ్ ఫ్యాషన్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ స్టాక్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి మేనేజరల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ క్యాపిటల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మేము ఒక ఫ్యామిలీ లాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కలిసి జనరల్ ఎంఎన్సీస్ లాగా కాకుండా ఒక విన్ విన్ బేసిస్ లో ఫ్యామిలీ టైప్ లో మేము ఫ్రాంచైజీస్ తో కనెక్ట్ అయ్యాం. ఓకే. మాకు ఇవాళ ఒక 60 ఫ్రాంచైజీ ఉంటే కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 గ్రూప్సే ఈ 60 షాప్స్ పెట్టాయి. అంటే ఒక షాప్ నుంచి 2 షాపులు, 5 షాపులు, 4 షాపులు పెట్టారు. వాళ్ళని వాళ్ళు మాకు అలాగే సపోర్ట్ ఇచ్చారు, మేము వాళ్ళని అలాగే హోల్డ్ చేసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. యూ షుడ్ బిలీవ్ మీ, ఇప్పటి వరకు ఏ కన్సల్టెన్సీ ద్వారా ఎవరి ద్వారా కూడా మేము ఒక్క ఫ్రాంచైజీ ఓపెన్ చేయలేదు. జస్ట్ మౌత్ టాక్, వాళ్ళ కిత్ అండ్ కిన్ను, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చెప్పుకొని ఎక్స్పాండ్ అయిందే మా ఈ 60 మెంబర్స్ ఫ్యామిలీ. ఓకే. సో ఇది ఒక హైబ్రిడ్ మోడల్. అంటే అన్టచబుల్స్ లాగా కాకుండా మా ఎక్స్టెండెడ్ బాడీ లాగా, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఆ ఫ్రాంచైజీని ట్రీట్ చేస్తూ వాళ్ళ కష్ట సుఖాలు, మా కష్ట సుఖాలు వాళ్ళు వింటూ, వాళ్ళు మార్కెట్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తో మా ప్రొడక్ట్ లో ఎంతో చేంజ్ తీసుకొచ్చారు. ఓకే. అలా వాళ్ళు మాకు ఉపయోగపడ్డారు. మేము కూడా అన్ని ఫండమెంటల్స్ వాళ్ళని రైట్ చేస్తూ, వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇస్తూ, మాకున్న ఎక్స్పర్టీజు, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో మ్యాచ్ చేస్తూ, వాళ్ళని బాగా ఇనిషియేట్ చేస్తూ, వాళ్ళు కస్టమర్ కి బాగా పెనిట్రేట్ అయ్యేటట్లు వాళ్ళు చేయటం వల్ల మేము చక్కగా గ్రో కాగలిగాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్, దిస్ ఈస్ ద గ్యాప్. వాట్ ఐఎమ్ సెయింగ్, దిస్ ఈస్ ద గ్యాప్. అంతకుముందున్న కంపెనీస్ ఏం చేశాయి, స్ట్రిక్ట్ రూల్ అంటే రూలు, రెగ్యులేషన్ అంటే రెగ్యులేషన్, సిస్టమ్ అంటే సిస్టమ్. మేము అలా కాదు. ఏవైతే ఇనిషియల్ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఒక బిజినెస్ మ్యాన్కి ఉంటాయో, ఎస్పెషల్లీ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్కి ఉంటాయో, అవన్నీ కూడా మేమే క్యాచ్ చేసి, చాలాసార్లు వీ లాస్ట్ మనీ ఆల్సో. ఓకే. ఇనిషియల్ డేసెస్ లో మాకు పెద్ద మనీ రాలేదు, సమ్ టైమ్స్ వీ సఫర్డ్ లాస్ ఆల్సో, కానీ అది మేము లెక్క చేయలేదు. ఒక మంచి కల్ట్ ని మేము గ్రో చేయగలిగాము. ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాం. సో ఈ గ్యాప్ ని మేము లేడీస్ వేర్ లో తీసుకొచ్చాము. తర్వాత కొంచెం స్పేసెస్ పెరుగుతున్నప్పుడు శారీస్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు శారీస్ అండ్ లేడీస్ వేర్ తో ఇట్ హాస్ బికమ్ ఏ వెరీ వండర్ఫుల్ బ్రాండ్ ఆకృతి. సార్, ఇప్పుడు మీరు ఈ బ్రాండ్స్ కేటగిరీస్ చెప్తున్నప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ ప్రొక్యూర్మెంట్. అంటే ఈ బ్రాండ్స్ కి మనం ప్రొక్యూర్మెంట్ తీసుకుంటున్నప్పుడు సప్లయర్స్ దగ్గర మనం ఎట్లా ఉంటాము, ఆ డెసిషన్ మేకింగ్ ఏంటి, మీ టీంకి ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అసలు ఈ ప్రాసెస్ ఎంత ఎలా రన్ అవుతుంది సార్? అసలు మనకి అందరికి తెలిసిందే, ఒక ఫీల్డ్ అని లేదు, ఇవాళ టెక్నాలజీ పెనిట్రేట్ కానీ ఫీల్డ్ అంటూ లేదు. ఎవరైనా టెక్నాలజీని వాడుకున్న వాళ్ళే అడ్వాంటేజెస్ గా ఉంటాం. ఓకే. లక్కీగా మేము కూడా ఆ టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడుకుంటాం. ఓకే. మా పిల్లల్లో చాలా మంది అబ్రాడ్ వెళ్ళి చదువుకొని దే కేమ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ బిజినెస్. సో వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దిస్ ఐటీ. ఓకే. సో మా ఈఆర్పి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఈఆర్పీస్ ఫర్ ద రిటైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే. సో ఆ ఈఆర్పి నుంచి కంప్లీట్ అనలిటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది మాకు. ఆ అనలిటిక్స్ డిపార్ట్మెంట్ మొత్తం అనలిటిక్స్ చేస్తుంది. ఓకే. ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు మా ఫ్యామిలీయే పర్చేజ్ చేస్తుంది. ఓకే. కంప్లీట్ గా మా ఫ్యామిలీ మెంబర్సే పర్చేసెస్ ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ శారీస్, ఐదర్ ఇట్ ఈస్ లేడీస్ వేర్, యూ నేమ్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సే లీడ్ చేస్తారు. ఓకే. సో థరో మార్కెట్ రీసెర్చ్ చేస్తాం. కంప్లీట్ గా మార్కెట్ లో ఏం పోతుంది, నాట్ ఓన్లీ నేషనల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతున్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటాం. ఓకే. అంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అన్నట్టు మేము గ్లోబల్ గా అంత పర్సెప్షన్ చేస్తాము. లోకల్ గా ఏది కావాలో అది అర్థం చేసుకుంటూ దాన్ని ప్రొడక్ట్ చేసుకుంటూ పోతాం. మాకు ఈ బిజినెస్ పెరుగుతూ, వాల్యూమ్స్ పెరుగుతూ, ఫ్రాంచైజెస్ పెరుగుతున్న కొద్దీ మా వాల్యూమ్స్ బాగా పెరిగాయి. ఓకే. వాల్యూమ్స్ పెరిగేసరికల్లా మాకు అడ్వాంటేజెస్ వచ్చిందంటే, సపోజ్ ఒక హోల్సేలర్ లేయర్ నుంచి మేము సూపర్ హోల్సేలర్ లేయర్కి వెళ్ళగలిగాం. ఇప్పుడు సూపర్ హోల్సేలర్ లేయర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళగలిగాం. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మేమే జాబ్ వర్క్ చేసుకునే లెవెల్ కి మేము వచ్చాం. సో ఇలా రకరకాల ఫేజెస్ లో ఏదైతే అడ్వాంటేజ్ మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్ లో మేము ఏదైతే ముందుకు వెళ్ళగలుగుతున్నామో, అక్కడ మాకు వచ్చేటువంటి ప్రైస్ అడ్వాంటేజ్ కావచ్చు, ప్రొడక్ట్ అడ్వాంటేజ్ కావచ్చు, ఆ అడ్వాంటేజెస్ అన్నిటినీ మేము మళ్ళా కస్టమర్ కే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఆ అడ్వాంటేజ్ ఎక్కడ మేము తీసుకోవటం లేదు. ఒకవేళ మాకు ప్రైస్ లో ఏదైనా బెనిఫిట్ వచ్చింది అనుకోండి, వీఆర్ పాసింగ్ ఇట్ టు ద కస్టమర్ ఓన్లీ. అలాగే ప్రొడక్ట్ అడ్వాంటేజ్ ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని కూడా వీఆర్ పాసింగ్ దట్ బెనిఫిట్ ఆల్సో గివింగ్ టు ద కస్టమర్ ఓన్లీ. కాబట్టి మా ప్రొడక్ట్ కానీ లేకపోతే మా రేంజ్ కానీ ఇట్ ఈస్ అన్మ్యాచబుల్. మా వాల్యూమ్స్ వల్ల మాకు వచ్చే అడ్వాంటేజ్ కానీ
ఇట్ ఈస్ అన్మ్యాచబుల్. Okay. కాబట్టి మేము ఒక డిఫరెన్షియేట్ గా మా బ్రాండ్ ని పెనిట్రేట్ చేయగలుగుతున్నాం. ఓకే. ఇప్పుడు నార్మల్ చిన్నపాటి బిజినెస్ వ్యాపారి ఒక క్లాతింగ్ స్టోర్ పెట్టారనుకోండి సార్, వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ఏ లెవెల్లో ఉంటుంది సార్? ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి. ప్రొక్యూర్మెంట్ లో డిఫరెన్స్ ఉంటాయి. మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అవును. మేము విజయవాడ వస్త్రాలకు పోయి కొనుక్కున్న వాళ్ళమే, మేము చీరాల పోయి కొనుక్కున్న వాళ్ళమే. అదేమీ చిన్న విషయం కాదు. ఓకే. కాకపోతే మీరు పెరుగుతున్న కొద్దీ మీ ఛానల్స్ మారుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్లు ఎలాగైతే మేము హోల్సేలర్ నుంచి సూపర్ హోల్సేలర్, మ్యానుఫ్యాక్చరర్ అన్నామో, చిన్నవాళ్ళు ప్రొక్యూర్ చేసేటప్పుడు లోకల్ మార్కెట్స్ లో లేకపోతే దగ్గరున్న మార్కెట్స్ లో వాళ్ళకున్న వాల్యూమ్కి వచ్చే ప్రైస్ తీసుకొని కొనుక్కోవాల్సిందే. వాల్యూమ్స్ పెరుగుతున్నాకు వచ్చే అడ్వాంటేజ్ ఎనీ బిజినెస్ లో ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ టెక్స్టైల్స్. యూ నేమ్ ద బిజినెస్. ఎక్కడైతే వాల్యూమ్ ఉంటుందో అక్కడ కొంచెం ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మూవ్ విత్ ద లోకల్ పీపుల్ ఓన్లీ. సో మీ బిజినెస్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే సార్, టైం టు టైం మోడల్స్ మారుతూ ఉంటాయి కదా సార్. సో ట్రెడిషనల్ గా డే టు డే వేసే మోడల్స్ కాకుండా టైం టు టైం మోడల్స్ మారుతున్నప్పుడు ఈ ఇన్వెంటరీ వేస్టేజ్ ని బయటికి ఎలిమినేట్ చేయడానికి డిస్కౌంట్స్ అనే రూపం తీసుకొస్తారా, లేదా హౌ డస్ ఇట్ వర్క్? సార్ ఇప్పుడు 2-3 ప్యాటర్న్స్ వచ్చాయండి. ఇదివరకు నార్మల్గా ఏంటంటే అవుట్డేటెడ్ ఫ్యాషను లేకపోతే ఓల్డ్ ఏజ్ స్టాక్ డిస్కౌంట్ చేసేవాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు కంపెనీస్ స్ట్రాటజీనే మార్చేసాయి. ఓకే. వాళ్ళు ఒక సైజ్ ఆఫ్ వాల్యూమ్ అనుకుంటారు. ఈ సైజ్ ఆఫ్ వాల్యూమ్ ని ఈ పీరియడ్ లోపల దాన్ని డిస్టర్బ్ చేసేయాలి. ఒకవేళ మార్కెట్ లో నడుస్తున్నా కూడా, అది హిట్ అయిపోతున్నా కూడా, ఇప్పుడు అప్డేటెడ్ ఫ్యాషన్ మారుతుంది కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్ బాగున్నా కూడా వాళ్ళే కిల్ చేయాల్సిన పరిస్థితి. ఓకే. ఎందుకంటే మళ్ళీ న్యూ ప్రొడక్ట్ రావాలి, న్యూ రేంజ్ రావాలి. సో కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక ప్రొడక్ట్ కి ఒక లైఫ్, హ్యూమన్ బీయింగ్ ఎట్లా లైఫ్ ఉందో అలాగే ప్రొడక్ట్ కూడా లైఫ్ అయిపోయింది. మోస్ట్లీ ఫేషన్ గూడ్స్ కి అయితే కోర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్లెయిన్ స్ట్రైప్స్ అవి ఉన్నాయి అనుకోండి, అవి ఫర్ ఎవర్ 25 years అయినా 30 years అయినా అలాగే ఉంటాయి. అలా కాకుండా ఫేషన్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ లిమిటెడ్ లైఫ్ సైకిల్. సో ఈ లిమిటెడ్ లైఫ్ సైకిల్లో మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉన్నటువంటి వాట్ యు కాల్ వాల్యూమ్ మేము అమ్మలేము. ఎప్పుడైతే మాకు అర్థమైపోతుంటుందో వెంటనే మేము వీ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అవసరమైతే కాస్ట్ ప్రైస్ కానీ ఇచ్చేసేసి వీ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, అండ్ బై దట్ అవర్ స్టోర్స్ విల్ బి రెడీ ఫర్ ద న్యూ స్టాక్. ఓకే. ఇలా చేసుకుంటూ వస్తాం. సో మాకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో విత్ ద వాట్ యు కాల్ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టెక్నాలజీ యూ కుడ్ ఏబుల్ టు అసెస్, ఫోర్కాస్ట్ చేయగలుగుతాం. నార్మల్గా ఇవాళ మాకు ఒక ఫోర్కాస్టింగ్ టూల్ ఎలా ఉంటుందండి అంటే, ఈ ప్రొడక్ట్ ఉంటే ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఏంటి, దీనికి ఎంత వాల్యూమ్ పోతుంది, ఇది సపోజ్ లెటెస్ట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ మంత్ ఏప్రిల్, ఎప్పుడు మేలో ఎలా ఉంటుంది, జూన్లో ఎలా ఉంటుంది, సెప్టెంబర్కి ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ దాని డెత్ డేట్ అన్నట్టు మేము దాని కిల్లింగ్ డేట్ కూడా మేమే దాన్ని ఫిక్స్ చేసేసి దాన్ని క్లియర్ చేసి ఇది వచ్చే లోపల మళ్ళీ ఏ ప్రొడక్ట్ కావాలి, ఏం చేయాలి అని లైఫ్ సైకిల్లో అది కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తుంటాం. కాబట్టి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో పెద్దగా ఇష్యూ లేదండి, చేసుకుంటూ పోతాం. సార్ మీ పర్టికులర్ ఇండస్ట్రీలో టెక్నాలజీ గ్రోత్ ఎలా ఉంటుంది, వితౌట్ టెక్నాలజీ గ్రోత్ ఎలా ఉంటుంది? సార్ వితౌట్ టెక్నాలజీ గ్రోత్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ సార్. గ్రోత్ నాట్ పాసిబుల్, స్కేలింగ్ అయితే అసలు ఇంపాసిబుల్. ఓకే. స్కేలింగ్ జరగదు. ఎవరైనా టెక్నాలజీ డేటా డ్రివెన్ డెసిషన్స్ చేసే బిజినెస్ మాత్రమే సర్వైవ్ కాగలుగుతాయి. అట్లని కంప్లీట్గా డేటా కాదు, మీ ఎక్స్పీరియన్స్ ఇంట్యూషన్తో డేటాని మెర్జ్ చేసి రైట్ డెసిషన్ చేయగలిగే వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. గట్ ఫీలింగ్తోనో లేకపోతే ఇంట్యూషన్తోనో నాకు తెలియదా, నేను ఇప్పటివరకు ఇంత చేశాను, నాకు తెలియని ఉందా అనుకున్నప్పుడు అది తప్పు. మీకు కళ్ళు తిరగపోయినంత మాత్రమే బ్లడ్ ప్రెషర్ లేనట్టు కాదు. రోజు పొద్దున్నే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ లేదు అని నిర్ధారించుకోవడం మంచిది. ఒక కస్టమర్ స్టోర్కి వాకిన్ అయినప్పుడు డిస్కౌంట్ చూసి ఎంతమంది కొంటారు, ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చి అది నిజంగా నచ్చి ఎంతమంది కొంటారు మీ అబ్జర్వేషన్? అంటే బిఫోర్ గోయింగ్ టు పర్సంటేజెస్ ఒక 2 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ప్రైస్ సెన్సిటివ్ సెగ్మెంట్ ఉంటుంది. వీళ్ళు ప్రొడక్ట్ కంటే కూడా వాళ్ళ నీడ్ని ఫుల్ఫిల్ చేసేది వాళ్ళు అనుకున్న ప్రైస్ రేంజ్లో వస్తే, దాంట్లో ఫీచర్స్ లేకపోయినా లేకపోతే కొంచెం క్వాలిటీ సెకండ్ గ్రేడ్ ఉన్నా కూడా దే విల్ యాక్సెప్ట్. ఓకే. అంటే లెటెస్ట్ సే లోవర్ మిడిల్ క్లాస్, బిలో క్లాస్ ఉన్నారు అనుకోండి, అక్కడ వాళ్ళకి కావాల్సింది ఆ నీడ్ ఫిల్ కావటమే. ఓకే. సో వాళ్ళు ఎక్కువగా ప్రైస్ సెన్సిటివ్ ఉంటారు. ఓకే. సో ఎవరైతే కొంత అఫోర్డబుల్ ఉంటారో, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉందో,
అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు అన్నీ చూస్తారు. ఓకే. ప్రైజ్ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, రేట్ మనకి రేంజ్ చూస్తారు. ఓకే. ఒకటైతే నేను చెప్పగలుగుతానండి, మీరు ఎంత ప్రీమియం కస్టమర్ అయినా, మీరు ఎంత లావిష్ పీపుల్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే మీకంటూ ఒక ప్రైస్ లిమిట్ ఉంటుంది. ఈ ప్రపంచంలో అంబానీ అయినా, అదానీ అయినా, ఎవరైనా ప్రైజ్ లిమిట్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఓకే. ప్రైజ్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. సో అఫోర్డబిలిటీని పట్టి చేంజెస్ వస్తుంటాయి. సో మీరు అన్నట్లు డిస్కౌంట్స్, ఆఫర్స్ అనేవి కొద్దిగా ఇట్లా అఫోర్డబుల్ క్లాస్ ఎవరైతే అఫోర్డబుల్ ఉండరో, అరే అది ఆ ప్రైస్లో కంటే ఈ ప్రైస్లో వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, కొంటే బాగుంటుంది అనే యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, సేవింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, వాల్యూ ఫర్ మనీని గురించి చూసేవాళ్ళు తప్పకుండా ఆఫర్స్కి వాటికి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఓకే. అలాగే ఈ సెగ్మెంట్ ఉంటుంది. సో కానీ ఇండియన్ ఎకానమీలో, నాట్ ఓన్లీ ఐ డోంట్ థింక్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఎవ్రీ ఎకానమీలో కూడా ఈ సెగ్మెంటే మేజర్ సెగ్మెంట్. ఓకే. లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసే మేజర్ సెగ్మెంట్. ఆల్మోస్ట్ ఐ థింక్ దట్ 70-75% ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉంటారు. ఓకే. దీంట్లో స్ట్రాంగెస్ట్ ఈజ్ 35-40% ఈజ్ మిడిల్ క్లాస్. ఓకే. సో కాబట్టి మిడిల్ క్లాస్ కంటే కింద ఉన్న వాళ్ళు తక్కువ పర్సంటేజే, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు తక్కువ పర్సంటేజే. అప్పర్ మిడిల్ లోవర్ మిడిల్ తీసుకుంటే 75, కానీ స్ట్రాంగ్ గ్రూప్ ఈజ్ 30-35% ఉండేది మిడిల్ క్లాస్. ఓకే. సో ఈ మిడిల్ క్లాస్ లో ఖచ్చితంగా ప్రొడక్ట్ బాగుండాలి, ప్రైస్ బాగుండాలి, రేంజ్ బాగుండాలి. వీళ్ళే మేజర్ సెగ్మెంట్. ఓకే. ఎవరు కాన్సన్ట్రేట్ చేసినా, ఒకవేళ వాల్యూ ఫర్ మనీ జానర్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 35% పీపుల్ కి కావాల్సిన అన్ని ఫీచర్స్, అంబియన్స్, ప్యాంపరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక 10 ఏళ్ల తర్వాత ఈ బిజినెస్ లో ఏమేం చేంజెస్ వస్తాయంటే ఎవ్వరూ చెప్పలేకపోవచ్చు, కానీ 50 ఏళ్ల తర్వాత కూడా కస్టమర్ తో మనం ఎలా మారింది అంటూ ఏదన్నా ఒక ఫీచర్ ఉందా అంటే దట్ ఈస్ కస్టమర్ ప్యాంపరింగ్. కస్టమర్ ని మీరు ప్యాంపర్ చేయటం అనేది కంపల్సరీ. కస్టమర్ ప్యాంపర్ చేయనప్పుడు హీ విల్ గో అవుట్ ఆఫ్ యూ, ఈవెన్ దో యువర్ ప్రొడక్ట్ ఈస్ గుడ్, యువర్ ప్రైస్ ఈస్ గుడ్. సో దే మాంగ్ ఫర్ ఇట్. ఈవెన్ మనమైనా ఎక్కడికైనా పోయినా కూడా అరే మనని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి, మనని కేర్ఫుల్ గా వినాలి, మనని కరెక్ట్ గా అడ్రస్ చేయాలి, మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని అనుకోవడం అనేది నార్మల్ హ్యూమన్ టెండెన్సీ. ఓకే. ఎంత టెక్నాలజీ మారినా, ఎంత అడాప్షన్స్ మారినా ఇది మారదు. సో ఏ ఎంటర్ప్రెన్యూర్ అయితే కస్టమర్ ప్యాంపరింగ్ ని బాగా అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇవ్వగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారు. అచ్చా సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు 2 స్టోర్స్ తీసుకున్నాను సార్. ఒకటి ఎక్స్క్లూజివ్ టెక్స్టైల్ షాపింగ్ మాల్ జీవి మాల్ అనుకోండి. సో జీవి మాల్ కానీ అదే సెగ్మెంట్లో ఉన్న స్టోర్స్లో వాల్యూమ్ ఆఫ్ సేల్స్ మెన్ ఎక్కువ ఉన్నప్పుడు దెర్ విల్ బి మోర్ నెంబర్ ఆఫ్ అడ్రసింగ్. అంటే ఒక కస్టమర్ వాకింగ్ అయినప్పుడు వాళ్ళకి పర్సనల్గా ఉంటారు, పర్సనల్గా మొత్తం తీసుకెళ్ళి చూపిస్తారు. రెండో లైఫ్ ఆఫ్ న్యూ ఏజ్ స్టోర్స్ వచ్చినాయి. లైఫ్ స్టైల్ కానివ్వండి, ప్యాంట్లూన్స్ కానివ్వండి, ఇవాళ న్యూ ఏజ్ స్టోర్స్లో సేల్స్ మెన్ తక్కువ ఉంటారు, కస్టమర్కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ వస్తున్నారు కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కస్టమర్ రేంజ్లో ఎలా ఉంటుందంటే, కొంతమందికి సర్వీస్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ని వాళ్ళు బై చేస్తారు. ఓకే. అది మీరు నాలెడ్జ్ అంటారా, లేకపోతే ఎక్స్పోజర్ అంటారా, మీరు ఏదన్నా పేరు చెప్పండి. లేదా కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ని హ్యాండిల్ చేసి స్ప్రెడ్ చేసి వాళ్ళకి చూపిస్తే మాత్రమే అర్థమవుతాయి. ఓకే. లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. లేదా ఫీచర్స్ని స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి హై ఫ్యాన్సీ శారీ ఉందనుకోండి, మీరు ఆ శారీని జస్ట్ ఒక ఫోల్డ్ చేసి చూపిస్తే అదేంటో అర్థం కాదు. కానీ అది మీరు స్ప్రెడ్ చేసి ఇది పళ్ళు అండి, ఇది బార్డర్ అండి, దీంట్లో ఈ కాంట్రాస్ట్ వచ్చిందండి, దీనికి ఈ ఫ్యాబ్రిక్ వాడారండి, దీనికి ఈ ఫీల్ ఉందండి, ఇవన్నీ చెబితే గానీ దే కెనాట్ అండర్స్టాండ్ టోటల్లీ. ఓకే. బట్ ఇప్పుడు మీరు చెప్పిన లైఫ్ స్టైల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఇవేంటంటే ఇవన్నీ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్, ఓకే, టోటల్లీ క్యూరేటెడ్ ప్రొడక్ట్స్. ఓకే. ఈ ప్రొడక్ట్స్ ని ఎవరైనా ఎక్కడైనా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అక్కడికి వచ్చే కస్టమరు మూవ్ అవుతూ ఆ హ్యాంగర్ నుంచి పిక్ చేసేసుకొని హీ కెన్ చూజ్ ఆన్ హిస్ ఓన్. దెర్ ఇస్ నో అదర్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. సో అయ్యేసరికల్లా వాళ్ళు ఓవర్ స్పేషియస్ తీసుకొని క్యూరేటెడ్ ఎస్క్యూస్ పెట్టుకొని బాగా విఎం చేస్తూ, విజువల్ మర్కండైజ్ చేస్తూ ఈజీగా పిక్ చేసేటట్టు చేసుకొని వాళ్ళని ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెల్ఫ్ సర్వీస్ హోటలు
అండ్ సప్లయర్ చేసే హోటల్ లాగా ఉంటుంది. ఓకే కొంచెం నెయ్యి వేసుకోండి, కొంచెం ఇది బాగుంటుంది, ఈ కూర తినండి అనేదేమో ఇలా అనుకోండి. అదేనండి. నీ అంతటా నువ్వే ఇడ్లీ కనుక్కొని పోయి తీసుకొని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే సో ఇది ఒక సెగ్మెంట్, అది ఒక సెగ్మెంట్. Okay. కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ దానికి కొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇట్ బికమ్స్ ఈజీ ఇన్ దట్ మోడల్. Okay. కానీ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ, ఎప్పటికప్పుడు సిస్టమ్స్ మారుతూ, ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ మారుతూ, దాని గురించి ప్రొడక్ట్ నాలెడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కస్టమర్ సాటిస్ఫై కానప్పుడు ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే కస్టమర్ కొనగలుగుతాడు. అప్పుడు ఈ సెగ్మెంట్ బోత్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. సపోజ్ మీరే ఉన్నారు, మీరు టీ షర్ట్ కొనుక్కోవడానికి పోయినప్పుడు యూఆర్ ఏ డిఫరెంట్ కస్టమర్. ఓకే సపోజ్ మీ పెళ్లికి ఒక ఎథనిక్ వేర్ కొనడానికి వచ్చారనుకోండి, యూ నీడ్ అన్ అసిస్టెంట్. ఓకే Without assistant, you cannot purchase an ethnic wear. ఓకే But as a t-shirt, you can purchase from US Polo ko ఎక్కడికో వెళ్ళేసి టక్కన మీకు కావాల్సిన మెరూను, మీకు కావాల్సిన 38 సైజ్ తీసుకొని హ్యాపీగా వచ్చేస్తారు మీరు. ఓకే There is no need for you to induce any knowledge in you. ఓకే But whereas coming to ethnic wear వచ్చారనుకోండి, మీరు అది ఖచ్చితంగా ట్రై చేయాలి, దాన్ని చూడాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ చేయాలి అంటే అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం. సో బోత్ విల్ రన్ ప్యారలల్లీ అండ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇదేమి ఒకదానికి ఒకటి ఎగ్నెస్ట్ కాదు. దీన్ని ఇలా చేయలేము, దాన్ని ఇలా చేయలేము. ఓకే సరే, ఒక కస్టమర్ ఇవాళ షాప్కి ఎంటర్ అయ్యి, స్టోర్కి ఎంటర్ అయ్యి మొత్తం చూసిన తర్వాత అదే కస్టమర్ 3 months తర్వాత వచ్చి సేమ్ స్టాక్ ఉంటే బ్రాండ్కి ఎఫెక్ట్ అవుతుంది? ఇది చాలా 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 టఫ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు విండో షాప్ కోసం వచ్చే కస్టమర్స్ కూడా ఉంటారు. 20 రోజులకు ఒకసారి కూడా వస్తారు, వాళ్ళు 15 రోజులకు ఒకసారి వస్తారు, లేకపోతే వాళ్ళు పెద్ద సోషల్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో ఎవరు షాపింగ్ పోయినా వాళ్ళని తీసుకొని వస్తుంటారు. ఓ 15 days 20 days వచ్చేసేసి ఆల్రెడీ ఒక లిక్ వేసేసేసి ఇప్పుడు అవే ఉన్నాయి కదా అని అంటే మా దగ్గర కామన్ అయిన విషయం. ఓకే సో ఇది న్యాచురల్. ఓకే సో నార్మల్గా ఒక ప్రొడక్ట్ సైకిల్ అనేది ఇట్ టేక్స్ అరౌండ్ 30 to 45 days. ఓకే మాకు బ్యాచ్ కావాలన్నా, లేకపోతే మేము ప్రొక్యూర్ చేయాలన్నా, ప్రొక్యూర్ నుంచి రావాలన్నా, మార్కెట్లో న్యూ ప్రొడక్ట్ రావాలన్నా, ఇది కొంచెం ఇట్ టేక్స్ 40 to 45 days. ఓకే సో మేమేమనుకుంటామంటే ఈ 45 days లోపల అవర్ స్టాక్ షుడ్ గో అవుట్. ఓకే ఇందాక నేను మీకు చెప్పినట్టు అది వెళ్ళిపోవాలి, ఓకే మళ్ళీ అది కొత్తది రావాలి. ఎప్పుడైతే మీరు ఈ 45 to 50 days సైకిల్ని పెట్టుకొని పుష్ అవుట్ పుల్ అవుట్ చేసుకోగలుగుతుంటారో అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఫ్రెష్గానే కనపడతారు. ఓకే కానీ సమ్ టైమ్స్ నేను ఇందాక చెప్పిన కస్టమర్ 15 రోజులకు వచ్చే కస్టమర్ని ఎవరు కూడా సాటిస్ఫై చేయలేదు. ఓకే సో ప్రతి స్టోర్కి అది కామన్ అసలు కామన్ అంటే మీ వాల్యూమ్స్ బాగున్నప్పుడేమో మీకు వాట్ యు కాల్ ఓల్డేజ్ స్టాక్స్ తక్కువ ఉంటాయి. ఓకే మీకు సర్క్యులేషన్ తక్కువ ఉన్నప్పుడు ఓల్డేజ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. సర్క్యులేషన్ బాగున్నప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు 45 days లో సైకిల్ ని క్లోజ్ చేయగలిగినప్పుడు ఆల్వేస్ మీరు ఫ్రెష్గా ఉంటారు. ఓకే అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇడ్లీలు వేడిగుంటే ఎక్కువ ముడిపోతాయి, ఎక్కువ ముడిపోతే ఇడ్లీలు వేడిగుంటాయి. అర్థమైందా సార్? సో మాది ఫ్రెష్ స్టాక్ ఉంటే తొందరగా పోతుంది, తొందరగా పోతే ఫ్రెష్ స్టాక్ వస్తుంది. దట్ ఈస్ ద వండర్ఫుల్. సరే, ఇందాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అంటే ఒక కంపెనీ ఒక ఎంప్లాయీస్ ని ఎలా చూసుకుందని బట్టి ఎంప్లాయీస్ కస్టమర్స్ ని చూసుకుంటారు అంటున్నారు కదా. ఇన్ ద సేమ్ వే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ వాక్ ఇన్ అయినప్పుడు ఆ కస్టమర్ వేసుకున్న అటైర్ డ్రెస్సింగ్ బట్టి ఎంతమంది సేల్స్ మెన్ జడ్జ్ చేస్తారు? అది ఒక రకంగా రైట్ అండి, ఒక రకంగా రాంగ్. ఓకే, తప్పు. ఆ రోజున్న ఎటైర్ని బట్టి అతను ఇలా అనుకోవడం మీరు తప్పు. మీరు రజనీకాంత్ని ఎప్పుడన్నా హాఫ్ లైన్ చూడండి ఎలా ఉంటాడు, ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూడండి. అదని రజనీకాంత్ అదా? సినిమాలో ఉన్న రజనీకాంత్కి దానికి సంబంధం ఉందా? చాలా మంది క్యాజువల్ గా ఉండే పరిస్థితి ఉంటది. సో దానికి ఉన్న వాళ్ళ కొనుగోలు శక్తికి సంబంధం ఉండదు. అది ఒక లెవెల్ వరకు కరెక్ట్. కొంచెం మీరు చూడగానే ఇతను మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, ఏ రేంజా, కొద్దిగా 20% గెస్ చేయగలుగుతాం. కానీ అన్లెస్ అదర్వైజ్ యూ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్, ఎగ్జాక్ట్లీ అతనికి ఏమి కావాలి, ఎందుకు వచ్చాడు అని అర్థం చేసుకున్నంతసేపు మీరు ప్రిజుడిసెస్ తో బయాస్డ్గా వీడు కొనడులే, వీడి వల్ల కాదులే, ఇతను చేత కాదు, చెప్పులు లేకుండా వచ్చాడు, ఇవన్నీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎవరైనా మనకి దేవుడే, కస్టమర్ ఈజ్ దేవుడు. నువ్వు అతనికి ఎలో చేసి రైట్ ఆఫ్ అడ్మిషన్ ఫ్రీ చేసి లోపలికి వచ్చాక మీరు అతనికి ఏమి కావాలని అర్థం చేసుకొని చేయాలి. కొంతవరకు దీన్ని వాడుకోవాలి తప్ప దీని మీద డిపెండ్ అయితే చాలా సార్లు ఫెయిల్ అవుతాం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ మై వ్యూ. సార్, ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ వన్ మోర్ ఫాలోవర్. సో అది మీకు వీడియో చూపించేస్తాను. సో ప్రైసింగ్ అనేది డీసెంట్గా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అకేషన్ పీపుల్ వస్తారు. ఇప్పుడు నాకు నార్మల్గా కొనడం ఇష్టం, కానీ వీళ్ళు ఆఫర్స్ ఎప్పుడూ పెట్టరు. సో వెళ్ళి నేను ఒక షర్ట్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ షర్ట్ అయితే ఎప్పుడు 5,000 6,000 ఉంటుంది, నాకు అది ఇష్టం కానీ నేను కొనలేకపోతున్నా, అది ఆఫర్లో వస్తేనే కొనడానికి చూస్తాను. ఆఫర్ కోసం వెతికేటప్పుడు మన అకేషన్ వేయాలనుకున్న అకేషన్ వెళ్ళిపోతుంది. సో దెన్ ఐ నీడ్ టు చూస్ మై ప్రయారిటీస్ మారిపోతున్నాయి. సో అది ఒక మైనస్సే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు ఎప్పుడు ఒక డీసెంట్ ప్రైసింగ్ పెట్టుంటే సో నేను ఎనీ టైమ్ ఐ కెన్ గో అండ్ బై ద షర్ట్ కదా. ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నేను ఇందాక చెప్పాను మీకు కస్టమర్ నీడ్స్ని, వాంట్స్ని, ఆస్పిరేషన్స్ని అర్థం చేసుకోవాలని. ఇట్ ఈస్ ట్రూ అండి. ఒక ప్రోడక్ట్ లెటెస్ట్ ఒక ప్రీమియం ప్రోడక్ట్ ఉంది, ఇందాక వారు అన్నట్టు 5,000 6,000 రూపాయల షర్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇది నార్మల్గా కామన్ పీపుల్కి అఫోర్డబుల్ కాదు. లెటెస్ట్ అప్పర్ మిడిల్ క్లాసో లేకపోతే అఫోర్డబుల్ క్లాసో అది కొంటారు. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయటం కోసమే కంపెనీస్ ఒక స్ట్రాటజీ డెవలప్ చేశాయని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, బికాస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ. బట్ వాట్ యాజ్ ఎ రిటైలర్ నేను అండర్స్టాండ్ చేసుకున్న స్ట్రాటజీ ఏంటంటే, లెటెస్ట్ ఒక బ్రాండ్ షర్ట్ ఉందండి, దే వాంట్ టు సెల్ 10,000 pieces ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. ఓకే, ఈ 10,000 pieces నుంచి దే వాంట్ టు హ్యావ్ ఏ 3,000 rupees యాజ్ ప్రాఫిట్, లెటెస్ట్ ఒక 30,000 rupees యాజ్ ఎ ప్రాఫిట్. ఓకే, సో ఈ 30,000 rupees ప్రాఫిట్లో ఫస్ట్ ఏదైతే మూవ్ అవుతుందో ఆ మూవింగ్ ని చూసుకొని దే విల్ పుట్ సమ్ హయ్యర్ మార్జిన్ అండి. ఓకే, పెట్టేసి ఎప్పుడైతే ఫ్రెష్ మార్కెట్ వస్తుందో, ఆ అఫోర్డబుల్ క్లాస్ వస్తుందో వాళ్ళు కొనుక్కునేంత వరకు అవి అమ్మేస్తారు. ఓకే, లెటెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ ఒక 25,000 rupees దే విల్ ఎర్న్. ఓకే. కానీ ఇక్కడ వాల్యూమ్ ఏమో ఎక్కువ మిగులుతుంటుంది, ఇక్కడ మాకు కావాల్సిన మార్జిన్ ఓన్లీ 5,000. అదేలేండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆస్పిరేషన్ కి బిలో లెవెల్ ఉన్న కన్సూమర్ దగ్గరికి ప్రైస్ ని తీసుకొస్తారు. ఓకే, అప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఫస్ట్ అసలు ఆ ప్రైస్ పెట్టకపోతే ఇతను దాని గురించి ఆస్పైర్ కూడా చేయడు. ఓకే, ఇతని ప్రైస్ లోనే పెట్టామనుకోండి, ఇది నా ప్రైజే కదా అనుకుంటాడు. ఎప్పుడైతే మనకి దొరకంది దొరుకుద్ది అనుకున్నప్పుడే మనిషి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇట్స్ అన్ ఎమోషనల్ మార్కెటింగ్. సో ఫస్ట్ ఎవరైతే అఫోర్డబుల్ క్లాస్ ఉంటారో వాళ్ళతో మాక్సిమం ప్రాఫిట్ తీసేసుకొని, అఫోర్డబుల్ లేకుండా ఆస్పైర్ చేస్తున్న కూడా సాటిస్ఫై చేయటం వల్ల ఆ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే, మీరు ఎవరైతే ఆ బ్రాండ్ ని కొనాలనుకుంటున్నారో Correct. వాళ్ళు ఫస్ట్ లో కొనలేక తర్వాత ఆ బ్రాండ్ షర్ట్ వేసుకొని వాళ్ళు సోషల్ సర్కిల్లో మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆ లెస్సర్ మార్జిన్ తో ఓవర్ వాల్యూమ్స్ అమ్మడం వల్ల నేను స్లోగా పెంచేస్తాను, నా బ్రాండ్ అవేర్నెస్ ని పెంచి నా బ్రాండ్ క్లయింటైల్ ని పెంచుతాను. ఓకే. సో నేను విన్నానండి ఒకసారి, ఒక మెర్సిడెస్ బెంజ్ మీరు కొనాలని వెళ్తే ఆ కస్టమర్ ఇందాక మీరు అడిగినట్టు లోపలికి కస్టమర్ వస్తుంటేనే అసలు వీడు బెంజ్ కొనగలుగుతాడా కొనగలలేడా అనేది సేల్స్ మ్యాన్ అర్థం చేసుకోగలుగుతాడు. కానీ మెర్సిడెస్ బెంజ్ రూల్ ఏంటంటే అండి, నువ్వు ఎవరినైనా కొంటాడు అనే లెవెల్లో సాటిస్ఫై చేయాలి. ఇంకా నన్ను అడిగితే కొంటాడు అనేవాడి కంటే కొనలేని వాడిని ఎక్కువ సాటిస్ఫై చేయాలి. ఓకే. దీంట్లో ఉన్న థియరీ ఏంటంటే అండి, ఒక పెద్ద ప్రొడక్ట్ కొనాలి అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఫస్ట్ ఒక డ్రీమ్ క్రియేట్ కావాలి, ఆ డ్రీమ్కి తగ్గట్లు అతను వర్కౌట్ చేసుకుంటూ దానికి అఫోర్డబిలిటీకి తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంటాడు. ఓకే. సో నేను బెంజ్ కొనాలి అన్న రోజుకు నాడు నాకు బెంజ్ కొనే ఆస్పిరేషన్ ఉండే అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు, కానీ నాకు ఆస్పిరేషన్ ఉంది. ఓకే. నువ్వు అతన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ద వే యూ ప్యాంపర్డ్, ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఎలా అయితే ప్యాంపర్ చేసావో అతను ఆ ప్రైడ్, ఒక ఓహో బెంజ్ చూసేటప్పుడు ఇంత రెస్పెక్ట్ ఇస్తారా, ఇలా కాఫీ ఇస్తారా, ఇలా మేడంని పలకరిస్తారా, ఒక చిన్న కేక్ ఇస్తారా, కూర్చోబెడతారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇదన్నీ అతను చూడని ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పీరియన్షియల్ స్టోర్ అని చెప్పారు కదా, దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అయిపోయి హ్యాపీ ఫీల్ అయిపోతారు, ఆ బ్రాండ్ కి కనెక్ట్ అవుతారు. ఇంకా 4 రోజులు కష్టపడి డబ్బు సంపాదించి బెంజ్ గ్యారెంటీగా కొంటారు. ఓకే. సో కాబట్టి అది క్రియేట్ చేయాలి, ఎమోషన్ ని క్రియేట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ సేల్ ఈజ్ అన్ ఎమోషన్ అండి. ఓకే. ఎనీ సేల్, అది కమోడిటీ కానివ్వండి లేదా ప్రోడక్ట్ కానివ్వండి, ఎనీథింగ్ ఈజ్ ఎమోషన్. మీరు ఆ ఎమోషన్ ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే కస్టమర్ కొనగలుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక హయ్యర్ రేంజ్ ని అఫోర్డబుల్ ప్రైస్ కి తీసుకొచ్చి మోర్ క్లయింట్ కి అమ్మడం కోసం మొత్తం మీద ప్రాఫిట్ ని మేము సెట్ చేసుకుంటాం. అందుకని నేను చెప్పాను, నేను ఇదివరలాగా అవుట్డేటెడ్ ఏజ్డ్ స్టాక్ డ్యామేజ్డ్ స్టాక్ కాదండి ఆఫర్లో ఉండేది. వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు 5,000 రూపాయల షర్టు 2,500 అమ్ముతున్నప్పుడు వెనక్కి తిప్పి ముందుకు తిప్పి మరకుందా అది ఉందా ఇది ఉందా అన్ని చూసుకుంటాడు. ఏమి ఉండవు, ఫ్రెష్ స్టాక్ అది, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అంటారు. అంటే ఒక సీజన్ అయిపోతున్నప్పుడు అది ఎండ్ చేయాలి, ఆ ప్రోడక్ట్ని మేము ఎండ్ చేసేసి కొత్త ప్రోడక్ట్ని తేవడం కోసం ఫస్ట్ ఏదైతే హయ్యర్ మార్జిన్తో పోద్దో ఆ వాల్యూమ్ అమ్మేసి మిగిలిన వాల్యూమ్ని
లెస్సర్ మార్జిన్కి అఫోర్డబుల్ పీపుల్కి తీసుకురావడమే దీంట్లో ఉన్న టెక్నిక్. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ 1+2 కానీ కేజీ సేల్ కానీ 50% డిస్కౌంట్ కానీ ఇందాక మీరు చెప్పినట్టు అకేషన్ బేస్డ్ మీద వాళ్ళకి అఫోర్డబిలిటీ తీసుకురావడం కోసం పెడతారు కదా, దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి సార్? సార్ ఎనీ సేల్స్ స్ట్రాటజీ సేల్స్ చేసుకోవడం అండి. ఇప్పుడు ఈ సేల్స్ లో ఇందాక నేను చెప్పినట్టు వాల్యూమ్ సేల్ చేయగలిగితే అడ్వాంటేజెస్ ఉంటాయి. నేను చెప్తున్నాను, వాల్యూమ్ సేల్ చేసిన అడ్వాంటేజ్ నాట్ ఓన్లీ ఫర్ ద బిజినెస్ మ్యాన్, కన్సూమర్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీరు డీమార్ట్ కానీ ఇక్కడ కానీ మీరు పోయి కొనడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్చేసింగ్ వాళ్ళ ఆ పవర్, అందుకని వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఎప్పుడైతే కాంబో ఆఫర్స్ మేము పెడతామో, లెటెస్ట్ సే 1 పీస్ అమ్మితే నాకు 10 రూపీస్ వస్తాయి అనుకోండి, 2 పీసెస్ అమ్మితే నేను 15 రూపీస్కే ఇచ్చేస్తాను. నాకు 1 బదులు 2 పీసెస్ పోవడం వల్ల నాకు ఇమీడియట్ గా 1 పీస్ అమ్మే కష్టానికి 2 పీసులు అమ్మి 10 రూపాయలు రావడం రావాల్సిన కాడ నాకు 15 రూపాయలు వచ్చాయి. ఇట్స్ బెనిఫిట్ ఫర్ మీ. కరెక్ట్. కన్సూమర్ కి 5 రూపీస్ బెనిఫిట్. సో అతను కొంచెం స్ట్రెచ్ అవుతాడు, తన పాకెట్ ని కొంచెం స్ట్రెచ్ చేసి తీసుకుంటాడు. మీ మెగా ప్యాక్లు, సర్ఫులు, 5 లీటర్స్, ఇవన్నీ ఉద్దేశం అదే. జనరల్ కన్సూమర్ బిహేవియర్ నుంచి కొంచెం స్ట్రెచ్ చేసి, ఆ స్ట్రెచ్ చేసిన దాన్ని ఆల్మోస్ట్ కాస్ట్ ప్రైస్ కి కన్సూమర్ కి ఇచ్చి విన్ విన్ బేసిస్ మాకు వాల్యూమ్ పెరుగుతుంది, అతనికి బెనిఫిట్ వస్తుంది. దిస్ ఈస్ ద ట్రిక్ ఆఫ్ ద కాంబో ఆఫర్స్. ఓకే సార్, మీ దృష్టిలో బ్రాండెడ్ ప్రోడక్ట్ కి అన్బ్రాండెడ్ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఈజ్ ఇట్ జస్ట్ ట్యాగ్ పెడితే బ్రాండ్ అయిపోతున్నారు? నేను మొన్ననే రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బాంబేలో మీటింగ్ జరిగితే వెళ్ళానండి. నేను బ్రాండ్ పేరు చెప్పను, ఆయన సేమ్ అన్నాడు, నా ట్యాగ్ వేస్తే తప్ప బ్రాండ్ కి అన్బ్రాండెడ్ కి ఏమి తేడా లేదు. అన్బ్రాండెడ్ లో కూడా బ్రాండెడ్ కి మించినటువంటి ప్రొడక్ట్ వస్తుంది. అయితే ఒక పర్టికులర్ నిష్ మార్కెట్ మాత్రమే ఆ సోషల్ సర్కిల్లో అది వేసుకుంటే గ్రేట్ అనేటువంటి ఒక అది ఉందో దానికి పే చేస్తున్నారు. కానీ నౌ ద పీపుల్ ఆర్ బికమింగ్ స్మార్ట్. ఓకే, ఇప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్ ఫీచర్స్ తో అన్బ్రాండెడ్ ఉన్నా కూడా అది అఫోర్డబిలిటీ ఉంటే దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అట్లని దీనికి మార్కెట్ లేదని కాదు, బ్రాండ్కి ఎప్పుడైనా సరే మీ ఎమోషనల్ వాల్యూ యాడ్ అవుతుంది. మీకు ఇంకా బాగా చెప్తానండి, మీరు ఏమనుకోకపోతే, అంటే ప్రేక్షకులు కూడా క్షమించాలి, అది ప్రైస్ ఎక్కువ లేకపోతే కొనని వాళ్ళు కూడా ఉంటారు. దే డోంట్ బిలీవ్, అరే నేను 50,000 లేని శారీ ఎలా కొంటాను, ఈవెన్ దో ఇట్స్ వర్త్ ఈస్ 30,000, సమ్ టైమ్స్ ఇట్ హ్యాస్ టు బి ప్రైస్డ్ యాజ్ 50,000 వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. సో ఇంటిగ్రిటీ వాల్యూ ఉండదు, ఎమోషనల్ వాల్యూ ఉంటుంది. అది యూనిక్ పీస్ అయి ఉండొచ్చు, మీరు ఒక్కళ్ళే కట్టుకుంటూ ఉండొచ్చు, దెన్ ఐ కెన్ పుట్ సమ్ మార్జిన్ ఓవర్ దేర్. ఓకే, ఇట్స్ ఎమోషనల్ సార్. ఎప్పుడైనా సరే ప్రైస్, ప్రొడక్ట్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ కాదు. ప్రొడక్ట్ కాస్ట్, ప్రాఫిట్ ప్లస్ ఎమోషనల్ కలిపి ప్రైస్ కూడా చేసుకోవచ్చు కొన్ని ప్రొడక్ట్స్ లో, నాట్ అన్ని ప్రొడక్ట్స్ లో. అది చాలా చిన్న నిష్ మార్కెట్ అండి, అది దాంట్లో పెద్ద సెగ్మెంట్ కాదు. మీ దృష్టిలో బ్రాండ్ అంటే ఏంటి సార్ అసలు? బ్రాండ్ అంటే ఏంటంటే అండి, ఇట్ ఈస్ ద పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద కస్టమర్ అబౌట్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు టాటా ఈజ్ ఏ బ్రాండ్ అండి. అంటే టాటా సబ్బు బ్రాండా, టాటా లారీ బ్రాండా, టాటా హోటల్ బ్రాండా, టాటా టెలికమ్యూనికేషన్ బ్రాండా? ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్ కానీ బ్రాండ్ ఈజ్ డిఫరెంట్. సో ఫస్ట్ ఒక కన్జ్యూమర్ కొంటూ ఎడిక్ట్ అతను హ్యాబిచువేట్ అయిన తర్వాత ఆ కంపెనీ ఇచ్చే సర్వీసెస్, ప్రొడక్ట్ మీద ఒక బిలీఫ్ తెచ్చి, ప్రొడక్ట్కి మించి కస్టమరే తన మౌత్ టాక్ ద్వారా ఆ బ్రాండ్ని సేల్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాండ్. ఓకే, బ్రాండ్ వచ్చినాక ప్రొడక్ట్ ఇర్రిలెవెంట్ అండి. ఓకే, అట్లని ప్రొడక్ట్ చెడగొడతామని కాదు, ఆ ప్రొడక్ట్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అని కన్జ్యూమర్ బిలీవ్ చేసినప్పుడు అతను అరే టాటా ఉంటే చూడాల్సిన అవసరం లేదురా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాండ్. ఓకే, ఆ బ్రాండ్కి ఈ స్టాండర్డ్స్ ఉంటాయి, బ్రాండ్కి ఈ ఫీచర్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా కన్జ్యూమర్ పర్సీవ్ చేసి కస్టమరే బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. చాలా మంది అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ చేస్తే బ్రాండింగ్ వస్తుంది అనుకుంటారు, కాదు. అసలు బ్రాండ్ వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ తక్కువ చేస్తారు, ప్రమోషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. వాళ్ళ రిపీట్ కస్టమరే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్, వాళ్ళే బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. ఒక బ్రాండ్ అయిపోయిన తర్వాత దాని సస్టెనెన్స్కి ఓన్లీ కన్జ్యూమర్ బేస్తోనే సస్టెనెన్స్ వస్తుంది తప్ప
ఏదో రిమైండర్స్ కోసం అడ్వర్టైజ్ చేస్తారు తప్ప అడ్వర్టైజ్మెంట్ మీద వాళ్ళకి సేల్ వచ్చేది, మార్కెటింగ్ మీద సేల్ వచ్చేది కంటే కూడా ఆ కన్సూమర్ పర్సెప్షన్ లో క్రియేట్ అయిన బ్రాండ్ వల్ల వచ్చే సేలే ఎక్కువ ఉంటుంది. రీటైల్ ఇండస్ట్రీకి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత ఇంపార్టెంట్ సార్? మోస్ట్ ఇంపార్టెంట్. రిటైలే కాదు సార్, మీరు ఎన్ని బిజినెస్, సినిమాకైనా ఏదైనా వర్డ్ ఆఫ్ మౌత్ మించినటువంటి ఆల్టర్నేటివ్ నాకు తెలిసి ప్రపంచంలో మార్కెటింగ్ టూల్ ఇంకొకటి లేదు. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా వర్డ్ ఆఫ్ మౌత్లో ఉన్నది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ ఇడ్లీ అండి, విజయవాడ బాబాయ్ ఇడ్లీకి, బాబాయ్ హోటల్కి ఏ బ్రాండ్ ఉంది, ఏం మార్కెటింగ్ చేశారు? ఎక్కడ వాళ్ళు ఏదైనా ఒక్క చోట వాళ్ళు ప్రింట్ చేశారా? కానీ ఎవరన్నా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళు లేదా తెలుగు వాళ్ళకి బాబాయ్ హోటల్ అనే పేరు వినలేదా? బాబాయ్ హోటల్ పేరు మీద సినిమా కూడా వచ్చింది. సో ఎలా వచ్చింది ఇదంతా? మౌత్ టాక్. సో మౌత్ టాక్ ఈజ్ రీప్లేసబుల్. మీరు మౌత్ టాక్ తో బిజినెస్ పెంచుకోగలుగుతున్నారంటే మీ 100 ఏళ్ళు మీ బిజినెస్ కి శ్రీరామ రక్ష. ఇప్పుడు ఒకవేళ అన్బ్రాండెడ్ ప్రొడక్టే నేను కాస్ట్ పెట్టి దాన్ని మళ్ళీ డిస్కౌంట్ పెట్టి తగ్గించిన తర్వాత కూడా కస్టమర్ ఇంకా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ అన్బ్రాండెడ్ ప్రొడక్ట్ అయితే? అదే సార్, మీరు ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పినట్టు మీరు ఆ ప్రైజ్ పొజిషనింగ్ అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రైజ్ పొజిషన్. బ్రాండెడ్ కి కంపెనీసే పొజిషన్ చేస్తాయి. ఓకే, వాళ్ళకి ఎట్లా తెలుసు? వాళ్ళకి రీసెర్చ్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్ ఏ రేంజ్ లో పెట్టాలి ఏంటని వాళ్ళు చేస్తారు. ఓకే. అన్బ్రాండెడ్కి వచ్చేటప్పుడు మీరు నేను ఇందా చెప్పినట్టు ఆ 35% మార్కెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైజు, క్వాలిటీ, రేంజ్ అన్నీ చూస్తారు. ఓకే. వాళ్ళకి ఆ 3 సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే కొంటారు. ఓకే. బిలో లెవెల్ ఉన్న వాళ్ళు, అది కూడా చిన్న మార్కెట్, నేను చెప్పినట్టు అది పెద్ద మార్కెట్, మధ్యలో ఉన్నదే పెద్ద మార్కెట్, ఇది కిందిది చిన్న మార్కెటే, పైది చిన్న మార్కెటే. ఈ కింద వాళ్ళు మాత్రము ప్రైజ్ వస్తేనే కొంటారు. ఓకే. సో ఆ ప్రైజ్ కోసం కొనేవాళ్ళు కొంత డిస్సర్వీస్ని ఒప్పుకుంటారు. ఆ డిస్సర్వీస్ కలర్ ఫేడ్ కావడం కావచ్చు, లేకపోతే సైజ్ కరెక్ట్గా ఉండకపోవడం కావచ్చు, లేకపోతే మూవ్ అవుతున్న కలర్ కాకపోవచ్చు, అవన్నీ కూడా వాళ్ళు ప్రైస్ కోసం అడ్జస్ట్ అవుతారు. ఓకే. సో ఫిల్టర్ అవుతూ అవుతూ అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు రీటైల్ జైన్స్ జుడియో కానివ్వండి, వెస్ట్ సైడ్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఏదైతే ఎంఎన్సీస్ ఈ సెగ్మెంట్కి వస్తున్నాయో వీటి ఇంపాక్ట్ కంపల్సరీగా అన్ఆర్గనైజ్డ్ మార్కెట్స్ కానీ లోకల్ మార్కెట్ మీద ఎక్కువ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి, ఉన్నది ఆల్రెడీ. ఆ ఇబ్బంది ఆల్రెడీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 99 రూపీస్ నుంచే వాళ్ళు వచ్చేసేసారు. వాళ్ళది మొత్తము 360 డిగ్రీస్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ప్రొడక్ట్ కానీ ప్రైస్ కానీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. రానున్న ఆల్రెడీ కనబలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. అది ఆర్గనైజ్డ్ ఆర్ఎల్స్ ఆర్గనైజ్డ్ లోకల్ బ్రాండ్స్ కానీ ఆర్గనైజ్డ్ నేషనల్ బ్రాండ్స్కే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప స్టాండర్లో నుండి ఏదైనా యూనిక్ సర్వీస్ ఇస్తూ మీరు ఒక లిమిటెడ్ బిజినెస్ చేసుకుందామంటే తప్ప అదర్వైజ్ జనరల్గా ఈ టైకూన్స్తో చేయటం అనేది ఇది పెద్ద హర్క్లిన్ టాస్క్ అండి. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఆల్సో. ఓకే. సో మీరంటున్న 35% సెగ్మెంట్ని వీళ్ళు పెనట్రేట్ అవుతున్నప్పుడు మీలాంటి జైంట్ షాపింగ్ మాల్స్ కానివ్వండి, మీరు కానీ ఆర్ఎస్ బ్రదర్స్ కానీ కలామంది ఎనీ బ్రాండ్స్ వీటిని తీసుకునే ఒక ఇండస్ట్రీ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటాయా? ఆర్ ఎవరి కస్టమర్స్ వాళ్ళేనా? సార్ ఇప్పుడు ఈ మొత్తం ఎయిర్ ఉంది, ఈ ఇయర్లో మీరు పీల్చుకునే గాలి ఎంత? కొంచెం. సో ఇంత ఎయిర్ ఉంది కదా అని చెప్పి మనకు కావాల్సినంత మనం పీల్చుకోలేం. మీ బ్రీతింగ్ సరిపడే ప్లేస్ మీకు వస్తే యూ విల్ సర్వైవ్. ఓకే. అలాగే బిజినెస్లో కూడా మీ బిజినెస్ స్కేల్కి మీకు ఎంత బిజినెస్ ఉంటే మీరు చేయగలుగుతారో చూసుకొని, ఇందాక నేను చెప్పినట్టు మైక్రో మార్కెటింగ్ కానీ, ఎమోషనల్ మార్కెటింగ్ కానీ, లేకపోతే కస్టమర్ ఎక్స్పీరియన్స్ కానీ, రిలేషన్షిప్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఆఫర్ కానీ, ప్రమోషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు అనుకున్న రేంజ్లో కాస్ట్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మీరు చేసుకోగలిగితే, ఇక్కడ 1000 మంది ఉన్న ఎట్లయితే గాలి ఉందో అట్లనే బిజినెస్ ఉంది. మీకు బ్రీతింగ్ సరిపోక, మీ లంగ్ కెపాసిటీ కరెక్ట్ లేక, ఇంత గాలి ఉన్నా మీరు పీల్చుకోలేకపోతే అది మీ బాడీ తప్పు తప్ప బిజినెస్ తప్పు కాదు. ఓకే. ఇండియాలో ఇన్ని కల్చర్స్, ఇన్ని డిఫరెంట్ రీజన్కి ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క కల్చర్ ఉన్నప్పుడు ఇన్ని మాల్స్ పెట్టుకుంటూ ఆ కల్చర్ని అడాప్ట్ చేసే క్లోతింగ్ అన్ని స్టోర్స్లో మీరు ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తారు? అంటే లక్కీగా ఏం జరిగింది ఏంటండి, ఇండియాలో ఉన్న ఆ డిఫరెంట్ కల్చరే అడ్వాంటేజ్. ఓకే. ఎలా అంటే మనం ఎన్ని మాట్లాడినా అండి 60 to 70% మనం వెస్టర్నైజ్ అయిపోయాం. ఓకే. మన నాన్నలు పంచలే కట్టారు, ఎవరు ప్యాంట్లు వేయలేదు. కానీ మనకంటే ముందు జనరేషనే ప్యాంట్లు స్టార్ట్ చేసింది, మనం అయితే ఇంకా ప్యాంట్లే వేసాం తప్ప పంచలు కట్టలేదు. ఓకే.
అట్లని ఫంక్షన్ వచ్చినప్పుడు పంచ కడతాం, ఈవెంట్ వచ్చినప్పుడు పంచ కడతాం. సో కల్చరల్ రిప్రజెంటేషన్ చేయడానికి పర్టికులర్ అకేషన్స్ ఉన్నాయి. అట్లనే యూనివర్సల్ గా జరుగుతున్న ట్రెండ్స్ ని మెయింటైన్ చేయడానికి లైఫ్ స్టైల్ ఉంది. ఓకే. సో మాకేంటంటే ఒక 70 to 80% బికాస్ ఆఫ్ టీవీ అనుకోండి, ఫిలిం మీడియా అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని చోట్ల కల్చర్ యూనిఫైడ్ అయిపోయింది. సో యూనిఫైడ్ అయిపోయినప్పుడు అది 70 to 80% కామన్ అయిపోయింది. ఆ 20% కల్చరల్ ఏదైతే ఉందో అది మేము ఆ జియోగ్రఫికల్ ఏరియాలో కస్టమైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 yards శారీ మహారాష్ట్రలో ఇట్లా చుట్టుకొని కట్టుకుంటారు. ఆ కట్టుకునేది ఇక్కడ ఆంధ్రాలో ఎవరు కట్టుకోరు, కానీ అక్కడ కట్టుకుంటారు. అక్కడ డార్క్ కలర్స్ కట్టుకుంటారు. అలా రకరకాల కస్టమైజేషన్ అక్కడ ఉంటుంది. అక్కడున్న మార్కెట్ని అసెస్ చేసి ఆ ప్రొడక్ట్ కూడా ఇచ్చేసినప్పుడు వాళ్ళకి నేటివిటీ వస్తుంది. ఓకే. మాకు సర్వైవల్ ఎక్కడ ఉంటుంది అంటే 70% యూనిఫైడ్ ఉండటం వల్ల ప్రతి చోట కస్టమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. చేసే పర్సంటేజ్ కూడా మినిమల్ ఉండటం వల్ల దాన్ని కస్టమైజ్ చేయటం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి డెలివరీస్ మేము ఇవ్వగలుగుతున్నాం. మళ్ళీ ఇది డేటాతో సంబంధించి కంపల్సరీ డేటా, మళ్ళీ కస్టమర్ వాయిస్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ డేటా కాదు, డేటాలో వచ్చే పెద్ద అడ్వాంటేజ్ అంటే ఏది పోతుందో, డేటాలో వచ్చే పెద్ద డిసడ్వాంటేజ్ అయితే అసలు ఏది కావాలో డేటాకు తెలియదు. అది మనిషే తేవాలి. నీకు కావాల్సింది తెచ్చినాక పోయిందో పోలేదో డేటా చెప్పలేస్తుంది, ఏమి కాలేదు అనేది చెప్పరు. అంటే ఒక బిజినెస్ కొనడానికి ఒకళ్ళు వచ్చారు, వెళ్ళిపోయింది డేటాకు తెలియదు. వాడు కొంటే ఎందుకు కొన్నాడో తెలుస్తుంది. ఓకే. కానీ మాకు ఇంపార్టెంట్ ఎందుకు వెళ్ళిపోయాడో ఇంపార్టెంట్. ఓకే. వెళ్ళిపోయిన దాని రీజన్ కనుక్కున్నప్పుడే మళ్ళీ అతను వచ్చినప్పుడు నేను ఆ ప్రోడక్ట్ ఇవ్వగలిగినప్పుడు నాకు సేల్ వస్తుంది. సో ఇది మాన్యువల్ గా అబ్జర్వేషన్ తో క్లోజ్ గా కస్టమర్ తో ఉండి కరెక్ట్ డేటా తీసుకోగలిగినప్పుడు మాత్రమే ఇది తగ్గిస్తాం. దాన్ని మేము కన్వర్షన్ రేట్ అంటాం. ఆ కన్వర్షన్ రేట్ ఎంత హై ఉంటే మన ప్రొడక్ట్ కస్టమర్ కి రీచ్ లో ఉంది అని అర్థం. కన్వర్షన్ రేట్ ఫాలో అవుతుంది అంటే ఐదర్ యువర్ ప్రొడక్ట్ క్వాలిటీ ఆర్ ప్రైస్ ఎక్కడో మీరు మిస్ అవుతున్నారు, కస్టమర్ అడుగుతుంది ఇవ్వట్లేదు అని అర్థం. ఓకే. సో డేటాలో ఓన్లీ వాట్ హ్యాపెండ్ వస్తుంది, వాట్ షుడ్ బి హ్యాపెండ్ అనేది ఖచ్చితంగా మనం మాన్యువల్ గానే తీసుకోవాలి. సో ఓవర్ డిపెండెన్స్ ఆన్ డేటా ఈజ్ ఆల్సో రాంగ్, వితౌట్ డేటా ఈజ్ ఆల్సో రాంగ్. రెండింటిని మ్యాచ్ చేసుకొని ఇంట్యూటివ్ డెసిషన్ తీసుకున్న వాడే రియల్ ఎంటర్ప్రెనర్. ఓకే సార్, ఇప్పుడు రెండు బ్రాండెడ్ క్లోతింగ్ స్టోర్స్ ఉన్నాయి, 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్. అంటే వీళ్ళు కలెక్టివ్ బ్రాండ్స్ అమ్ముతారు, వీళ్ళు కలెక్టివ్ బ్రాండ్స్ అమ్ముతారు అనుకోండి. ఒక కస్టమర్ ఇటు వెళ్ళినప్పుడు ఒక బ్రాండెడ్ క్లోతింగ్ లో ఒక షర్ట్ చూసినప్పుడు 2000 రూపీస్ ఉంది, అది చూసుకొని వేరే స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ 1800 రూపీస్ 1700 రూపీస్ ఉంది. సో వీళ్ళిద్దరు సేమ్ ప్రైసింగ్ మెయింటైన్ చేయడానికి కస్టమర్ యాక్విజిషన్ ఒకటేనా, లేకపోతే ఇంకేమైనా ఉంటుంది స్ట్రాటజీ? నాకు తెలిసి మీరు చెప్పింది అన్బ్రాండెడ్ లో వస్తుందో తప్ప బ్రాండెడ్ లో రాదు. ఓకే, అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. బ్రాండెడ్ ఉన్నప్పుడు కంపెనీ పాలసీ ఉంటుంది, ఈఓఎస్ఎస్ ఉంటే ఈఓఎస్ఎస్ ఉంటుంది, నార్మల్ రేట్ ఉంటే నార్మల్ రేట్ ఉంటుంది. ఎక్కడన్నా కన్స్యూమర్ కున్న రిలేషన్షిప్ తో నేను ఏదైనా కొంత 5% 10% డిస్కౌంట్ ఇస్తా అంటే అది 1-to-1 బేసిస్ ఉంటుంది తప్ప మాసెస్ గా ఎక్కడ ఉండదు. ఓకే, మీరు చెప్పిన డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అన్బ్రాండెడ్ లో వస్తుంది. ఓకే, అన్బ్రాండెడ్ లో నా ప్రైజింగ్ పొజిషన్ వేరు కావచ్చు, ఇంకొక ప్రైజింగ్ పొజిషన్ వేరు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అమ్ముతున్నప్పుడు ఒక 5% లెస్ కి ఎంటర్ప్రెనర్ వేసుకుంటాడు, వాల్యూమ్ లేనివాడు అది మీట్ కావడం కోసం 5% ఎక్సెస్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ ఫీచర్. అది కూడా అంతే, మీరు ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఒక 50 రూపాయలు తేడా ఉంటే మళ్ళీ అక్కడికి పోయి ఏం కొంటామని 50కి మీరు కొనుక్కోవచ్చు, లేదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వచ్చి ఇక్కడ కొనొచ్చు. అది మార్కెట్లో ఇన్నోవేటబుల్, దాన్ని ఎవరు కూడా అర్థం చేసుకుంటారు. మార్కెట్లో ఏ ప్రైజింగ్ ఉంది ఏమిటి అని చెప్పి మేము కూడా రీసెర్చ్ చేస్తాం, మా షాపులో కూడా వేరే వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా పొజిషన్ చేసుకోవాలో పొజిషన్ సెట్ చేసుకోవాల్సిందే తప్ప ఖచ్చితంగా కస్టమర్ అయితే అబ్జర్వ్ చేస్తాడు. ఈ సోషల్ మీడియా పెనట్రేషన్ ఎక్కువ అవడం వల్ల మీరు అబ్జర్వ్ చేసిన ఏజ్ గ్రూప్ వైస్ కానివ్వండి, సెగ్మెంట్ వైస్ కానివ్వండి, వాళ్ళు ఎంత కాన్షియస్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాకు ప్యాటర్న్స్ మారాయండి. ఇదివరకు ఏంటంటే మోస్ట్ ఏంటి 100% పేరెంటలే పర్చేజ్ చేసేవాడు, ఇప్పుడు లేదండి. ఇప్పుడు మేము యూత్ కి కనెక్ట్ కాకపోతే మా రియల్ కన్స్యూమర్ యూతే, స్పెండ్ చేసే కెపాసిటీ కూడా వాళ్ళకి వచ్చేసింది. 20-21 years కే సంపాదించేస్తున్నారు, 35 years లోపల బ్రహ్మాండంగా వాళ్ళు ఏదంటే అది అఫోర్డ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మేము వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తేనే మాకు కూడా సర్వైవల్ ఉంటుంది తప్ప మేము ఓల్డ్ మెథడ్స్ ఓల్డ్ సిస్టమ్స్లో ఉంటే కొంచెం మేము అవుట్డేటెడ్ అవుతాం. ఓకే, మీరు ఒక కస్టమర్గా మీ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎక్స్ట్రాడినరీ కదా సార్. ఇప్పుడు నేను ఫస్ట్ ఎంజాయ్ చేస్తేనే కదా నా కన్సూమర్ ఎంజాయ్ చేసేది. ఇంకా మీరు నిజం చెప్పాలంటే
నాకంటే మించి నేను అంబియన్స్ క్రియేట్ చేస్తాను. నాకు అంత అంబియన్స్ అవసరం లేదేమో, నా పర్సనల్ ఫీలింగ్. కానీ కన్సూమర్కి అంత అవసరం కాబట్టి కన్సూమర్కి ఎంత కావాలో అంత అంబియన్స్ని కంపల్సరీగా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఫెస్టివల్ షాపింగ్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈ చాలామంది మేము అబ్జర్వ్ చేసింది కానీ మాకు ఫాలోవర్స్ పెట్టింది ఏంటంటే, ఫాదర్ వచ్చి పిల్లలకి బట్టలు కొనడానికి వచ్చి ఆ డబ్బులు అమౌంట్ ఎక్కువై వాళ్ళు సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం వాళ్ళు బట్టలు కొనుక్కోకుండా సాక్రిఫైస్ చేసి, ఇలాంటి స్టోరీస్ ఎప్పుడన్నా మీ స్టోర్స్లో కానీ నార్మల్ క్లోతింగ్ స్టోర్ పెట్టడం జరిగింది? వేరండి. ఓకే, ఒకవేళ వాళ్ళలో ఉన్నది మాకు మా దాకా పెనిట్రేట్ కాదు, అది ఓకే, వేరు. ఇంకా మీకు రివర్స్ చెప్తాను. ఆ తల్లిని తండ్రుల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎన్ఆర్ఐ పిల్లలు వస్తారు ఒక్కోసారి, మొత్తం ఫ్యామిలీని, అక్కని చెల్లెని తల్లిని తండ్రిని అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి బ్రహ్మాండంగా షాపింగ్ చేయించి వాళ్ళ హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. మా దగ్గర హ్యాపీ కస్టమర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడన్నా పిల్లలకి తల్లులు కొనిపెట్టినా, లేకపోతే తల్లులు పిల్లలు కొనిపెట్టినా, లేకపోతే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే ఆ రియల్ ఫీడ్బ్యాక్ ని మేము ఒక చిన్న పోస్టర్ అక్కడ పెడతాము. ఆ స్టేజ్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు అది కన్వే చేస్తుంటారు. చాలా సార్లు పిల్లల్ని హత్తుకొని థ్యాంక్స్ నాన్న తల్లి తండ్రులు చెప్పినటువంటి రికార్డ్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. అట్లనే పిల్లలకి ఒక బర్త్డే, ఒక 7 years గర్ల్ 8 years గర్ల్ కి బర్త్డేకి కొంటే ఆ పిల్ల తల్లిని ఆ బ్యాగ్ తో హక్ చేసుకొని థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పినప్పుడు ఆ తల్లికి ఇప్పించిన ఆనందం ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. అది ఎంత, అది 1000 రూపాయల 5000 అనేది క్వశ్చన్ కాదు. కానీ వెన్ ఎ గర్ల్ సేస్ థ్యాంక్స్ టు హర్ మామ్ ఫర్ హర్ షాపింగ్, ఇట్స్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు 2 క్లాసెస్ కింద పేరెంట్సే కొనిపెట్టాల్సిన అవసరం లేదు, పిల్లలు కొనిపెట్టే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నన్ను అడిగితే పిల్లలు కొనిపెట్టేదే ఎక్కువ సందర్భాలు ఉన్నాయి. అన్లెస్ అదర్వైజ్ మీరు ఫార్మేటివ్ ఇయర్స్ లో ఉంటే తప్ప అదర్వైజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మన ఇండియన్ తల్లిదండ్రులు పిల్లల కోసం చేసిన దాన్ని త్యాగం అనుకోరు, బాధ్యత అనుకుంటారు. ఒకవేళ ఒక తల్లి తను అనుకున్న ఒక 2000 రూపాయల చీరని 1000 రూపాయలకి పూజించుకొని బిడ్డకి ఒక 1000 రూపాయలు కొని పెడితే షీ విల్ ఫీల్ మోర్ హ్యాపీ, షీ విల్ నాట్ ఫీల్ దట్ ఐఎమ్ డిప్రైవ్డ్. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకోవటం లేదు. ఓకే, సో మీ దృష్టిలో రీటైల్ షాపింగ్ కానీ ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వస్తే అది రిలేషన్షిప్ బిల్డింగ్ వాళ్ళని ఇంకా బాండ్ దగ్గర చేస్తున్నాను అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, అది ఖచ్చితంగా. మీరు అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిన్నర్ చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అలాగే అందరు కలిసి కూర్చొని అది సెలెక్షన్ చేసేటప్పుడు కాదు, కామెంట్స్ కావచ్చు, ఇది బాగలేదని కావచ్చు, ఇది పోవడం కావచ్చు, అది చాలా చాలా రిలేషన్షిప్ని పెంచుతుందండి. నేను ఒక సైకాలజిస్ట్ని ఒకసారి కలిసినప్పుడు ఆయన చెప్తున్నారు, ఎప్పుడన్నా ప్రాబ్లం ఉంటే విండో షాపింగ్ పొమ్మని వాళ్ళు రికమెండ్ చేస్తారు. అది కూడా ఒక సైకలాజికల్ సూదింగ్ ఫ్యాక్టర్ అట. వాళ్ళకి కావాల్సిన ఆస్పిరేషన్స్ చూసుకొని డ్రీమ్ చేసుకొని కట్టుకొని ఫీల్ అయ్యి పట్టుకొని ఇవన్నీ చేయటం వల్ల కూడా మెంటల్ రిలీఫ్ వస్తుందట. షాపింగ్ ఈజ్ ఏ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. డోంట్ థింక్ దట్ ఈస్ ఏదో కన్సంప్షన్ కోసం అనుకోకండి. చాలా మంది విండో షాపింగ్ ని తప్పు అనుకుంటారు, కానీ విండో షాపింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ బిగ్ సూతింగ్ ఫ్యాక్టర్. చాలా ఉన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు నార్మల్గా మీరు చూస్తుంటే ఒక మ్యానిక్యూన్ కొన్న శారీ చూసి భలే ఉంది అని ఒక నిమిషం చూడటంలో there will be a lot of satisfaction for them. అలాగే ఈ ఫ్యామిలీ నిట్టింగ్కి కానీ లేదా గిఫ్టింగ్ కానీ, ఒక ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఆ కలిసి షాపింగ్ చేయటం అనేది బాండింగ్ అండి. మీరు పెళ్ళిళ్ళల్లో చూస్తే 2 కార్లు వేసుకొని 3 కార్లు వేసుకొని అందరూ పోయి షాపింగ్ చేసి వచ్చిందే పెళ్లి. ఆ పెళ్లి ఏముంది, 5 నిమిషాలు తాళి కడతారు, అది కాదు పెళ్లి. పెళ్లికి చేసే పని ఉంది చూసారా, జర్నీ. అందరం కలిసి ఇంటరాక్ట్ అయ్యి డెసిషన్స్ ఇంక్లూజివ్గా చేసేటువంటి కలెక్టివ్ డెసిషన్స్ సార్, దట్ ఈస్ ద సెలబ్రేషన్. అందుకనే మా షాప్ ట్యాగ్ కూడా అదే, షాప్ అండ్ సెలబ్రేట్. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ అండి. యూ షాప్ అండ్ యూ సెలబ్రేట్ ద ప్రొడక్ట్ వాట్ యూ ఆర్ పర్చేస్డ్, అనేది మా ఉద్దేశం. చాలా మంచి ఫ్యాక్టర్ అండి. ఫ్యామిలీ నిట్టింగ్కి కానీ ఫ్రెండ్షిప్స్కి కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది కలిసి షాపింగ్ చేయడం అనేది. ఓకే సార్, మీరు ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 60 years లెగసీ ఉంది. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 75 years నుంచి ఉన్నారు. ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వాలన్నా, ఆర్ కొత్త ఆంటర్ప్రెన్యూర్స్, న్యూ జనరేషన్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎంటర్ అవ్వాలన్నా, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ కానీ ఆర్ వన్ ఫ్యాక్టర్ ఈ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి కలెక్టివ్గా వెళ్ళటానికి ఏంటి? రోటీ కపడా ఆర్ మకాన్ అని మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. ఈ 3 పెరీనియల్ బిజినెసెస్ సార్. ఇవి మానవ జాతి ఉన్నంత వరకు ఉండేటువంటి వ్యాపారాలు. దాంట్లో క్లాత్ కూడా ఒకటి.
దాన్ని నమ్ముకుంటే మేమంటాం పాడికుండ బిజినెస్ అంటాం, పాడి ఆవు బిజినెస్ అంటాం. అంటే ఏంటంటే మనం పితుక్కున్నంత పాలు వస్తాయి అక్కడ, మనం జాగ్రత్తగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత మందికైనా ఇక్కడ అవకాశం ఉంది. ఒక నది దగ్గర మనం పోయి నేను ఒకడు వచ్చి బిందె తీసుకొని పోతున్నాడు అని బాధపడాల్సిన అవసరం లేదు. వాడు మోయగలిగేది బిందె. మీరు చెంబు పట్టుకొని పోతారా, మోటార్ పెడతారా, మీ ఇష్టం. మీరు మోటార్ పెట్టినంత మాత్రాన నదేమి ఖాళీ కాదు. పీపుల్ పెరుగుతున్నారు, వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, సోషల్ కల్చర్ పెరుగుతుంది. ఒక క్లాత్ అనేది ఒక స్టేటస్ సింబల్ అయింది, క్లాత్ అనేది కల్చరల్ అయిపోయింది. కాబట్టి ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు క్లాత్ అనేది పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ అయినప్పుడు ఈ బిజినెస్కి ఎప్పుడు డెర్త్ ఉండదు. ఓకే. కాకపోతే ఎవ్రీ బిజినెస్ లాగానే ఎప్పటికప్పుడు మీరు మార్కెట్లో జరుగుతున్న వాటిని అడాప్ట్ చేసుకొని అర్థం చేసుకొని మీ మోడల్ని ఎప్పటికప్పుడు ఎవాల్వ్ చేసుకుంటూ వాళ్ళ నీడ్స్కి మీట్ అయ్యేటట్టు చేసుకుంటూ పోతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్లో సర్వైవ్ అవుతారు. ఓకే. సో ఏ నుంచి బికి వచ్చినది బి నుంచి సికి రావడానికి సేమ్ కుదరకపోవచ్చు, కుదరదు కూడా. ఓకే. నువ్వు ఏ నుంచి బికి వచ్చినాక బి నుంచి సికి పోయే మెజర్మెంట్స్ డిఫరెంట్గా చేయగలిగినప్పుడు మాత్రమే యూ విల్ గో టు సి. అందుకని పాత పద్ధతిని మేమంటాము లెర్నింగు, అన్లెర్నింగు, డీలెర్నింగు. ఈ మూడు అవసరం మనిషికి. నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకున్న దాంట్లో తప్పులుంటే అవి వదిలేస్తూ ఉండాలి, కొన్నిటిని అస్సలు నేర్చుకోకూడదు. ఈ మూడు చేస్తేనే మనిషి ముందుకెళ్ళగలుగుతాడు. సో ఆ లెర్నింగ్ ఎబిలిటీ, క్యాపబిలిటీ ఉండి, అపటైట్ ఉండి, ఎప్పటికప్పుడు ఓపెన్ మైండ్ ఉండి, మార్కెట్ని అబ్జర్వ్ చేసి నేనన్న కస్టమర్ వాయిస్ వినగలిగి, కస్టమర్ నీడ్కి మీట్ కాగలిగినప్పుడు నాట్ ఓన్లీ క్లాతింగ్ అండి, ఎనీ బిజినెస్ కెన్ బి డన్. మనిషి ఉన్నంత కాలం వ్యాపారం ఉంటుంది. వ్యాపారం మనిషి ఉన్నప్పుడు, మనిషి పోయిన రోజు వ్యాపారం ఉండదు. అలాగే మనిషి ఉన్నాడు కాబట్టి వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఒడిదుడుకులు లేకపోతే కొన్ని ఎక్స్టింక్ట్ కావడం, ఎట్లయితే జీవరాశులు కొన్ని ఎక్స్టింక్ట్ అయ్యాయో అట్లా కొన్ని ఎక్స్టింక్ట్ అవుతుంటాయి. కానీ మళ్ళీ కొత్త జీవరాశి పుడుతుంది, కొత్త లైఫ్ వస్తుంది, కొత్త బిజినెస్ వస్తాయి, కొత్త బిజినెస్ మోడల్స్ వస్తాయి. కొన్ని మాత్రం పెరీనియల్గా ఉండిపోతాయి. ఆ పెరీనియల్గా ఉండే దాంట్లో టెక్స్టైల్ ఉందని నేను నమ్ముతాను, క్లాతింగ్ ఉందని నేను నమ్ముతాను. దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ బిజినెస్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నేను మీకు ఈ పాడ్కాస్ట్ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను చెప్పాను, ఈ ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడదాం అనుకున్నప్పుడు మీరే రైట్ పర్సన్ అని నాకు అనిపించారు అనుకున్నాను. నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాత చూసే వ్యూవర్స్ కూడా అంతే అనుకుంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్ సార్. గ్రేట్ లెర్నింగ్స్. నాకు తెలిసి మీ నుంచి ఒక ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, ఆ ఇండస్ట్రీలో కలెక్టివ్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో మీ నుంచి నాకు తెలిసి చాలా మంది నేర్చుకుని ఒకళ్ళైనా ఆ ఇండస్ట్రీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినా కూడా మీ ఇండస్ట్రీ గ్రో అవుతుంది కంపల్సరీగా. బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సందీప్, నన్ను పిలిచినందుకు, ఆహ్వానించి ఇంత మంచి పాడ్కాస్ట్ చేసినందుకు చాలా సంతోషం. మాకు కూడా ఈ వయసులో మాకు కావాల్సింది అదే. మాకున్న ఎక్స్పీరియన్స్, మాకు వచ్చినటువంటి అనుభవాల్ని యంగ్ జనరేషన్కి షేర్ చేసి వాళ్ళందరికీ ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగపడేగా చేయడానికి ఏమాత్రం ఈ పాడ్కాస్ట్ ఉపయోగపడ్డా, ఒక్క ఐడియా ఉపయోగపడ్డా, ఈ పాడ్కాస్ట్కి నేను వచ్చినందుకు, మీరు నన్ను ఆహ్వానించినందుకు ధన్యత వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.